శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఓ గూటి పక్షులు. రచన ఇల్లిందెల సరస్వతీదేవి గారు. జీవితం క్షణభంగురం అన్నాడు హరికృష్ణ వస్తూనే. దశమి వెన్నెల చెట్ల సందుల గుండా మరకలు మరకలుగా దారంతా కప్పేసింది. బాటకు రెండు పక్కల పొదల్లా పెరిగిన పూల చెట్లు పిల్లగాలికి తలలూపుతున్నాయి. ఆ పువ్వుల వాసనలు మత్తెక్కిస్తున్నాయి. రాత్రి 8 గంటల వేళ ఇళ్లకు పోతూ హరికృష్ణ మంజరిలో బాటలు చీలే చోటది. ఇద్దరూ మందంగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. అలా వాళ్ళిద్దరూ నడుస్తుంటే ఆ గలగల నవ్వులు, పొదల పక్క నుంచి జలజలా పారే చిన్న వాగు వేగంతో కలిసి ఎంతో దూరం వరకు వినిపిస్తాయి. పిండార బోసినట్లున్న వెన్నెల వెలుగులో కూడా ఇద్దరు చెరొక టార్చ్ లైటు చేతపట్టుకొని లైటు వేస్తూ ఆర్పుతూ విలాసంగా నడిచే కూడలి అది. మధురమైన మాటలతో కూర్చిన శుభవార్త వినిపిస్తాడని ఎదురు చూస్తున్నది మంజరి. అంతకు ముందు వారం చేసుకున్న వాగ్దానం ప్రకారం ఆనాడు ఇళ్లకు చేరుకునే ముందు బాటలు చీలిపోయే ఆ కూడలి మధ్యలో నిలబడి హరికృష్ణ చెప్పాలి మంజరికి ఆ శుభవార్తను. టార్చ్ దీపం ఆర్పుతూ వెలిగిస్తూ అతడెప్పుడు ఆ మంచి మాటను చెవిన వేస్తాడా అని ఎదురు చూస్తున్న మంజరికి అతడి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదేమిటి, నువ్వేదో శుభవార్త చెప్తావని నేను కొండంత ఆశతో ఉంటే వేదాంతం మాట్లాడతావేం? చిరుకోపంతో ఓర కంటితో చూసింది మంజరి. కాదంటావా? నిజాన్ని ఎదుర్కోలేక మనమేదో ఊహాగానాలు చేస్తాం, కృత్రిమమైన సంతోషంలో మునిగిపోతాం. అతడి దృష్టంతా ఆ చెట్ల పూల మీదుంది. ఆ పూలు సాయంకాలం విచ్చుతాయి, సువాసనలు వెదజల్లి మత్తెక్కిస్తాయి. ఆ రాత్రంతా యవ్వనపు మత్తులో తేలాడుతాయి, తెల్లవారి రాలిపోతాయి. అట్లా రాలిన పూలు చెట్ల కింద కుప్పలు కుప్పలుగా పడున్నాయి. ముందు మంజరికి అతడి ధోరణి అయోమయంగా ఉంది. అర్థం లేని చూపొకటి అతడి మీదికి విసిరింది. మంజరి, నా సమాధానం కోసం మరింక ఎదురు చూడకు, నన్నేమీ ప్రశ్నించకు. ముఖం దించుకుని గబగబా అడుగులు వేశాడు. అభిమానం దెబ్బతిన్నట్లయింది మంజరికి. ఈ 4 ఏళ్ల పరిచయంలో అతడి స్నేహంలోని తీయదనాన్ని చవి చూసింది. అతను చాలా ఉదార స్వభావం కలవాడు. మంజరి పట్ల ఎంతో సౌమ్యంగా మర్యాదగా ప్రవర్తిస్తాడు. తనకు తెలియకుండానే ఎదలో మమతలు పెంచుకుంటున్నాడు. ఆమె కనబడగానే ఎటువంటి పరిస్థితుల్లో తానున్న ఒక చైతన్యమూర్తిని దర్శించినట్టు భావిస్తాడు. ఆ వెలుగులో తనలోని చీకట్లు విడిపోయాయనుకుంటాడు. ఆ అఖండ జ్యోతి తనలోని చిన్న జ్యోతిని వెలిగించినట్లు భావిస్తాడు. ఆమె సమక్షంలో అతడికి ఆనందం తప్ప మరొకటి కలగదు. మంజరి అతడి సమక్షంలో పురివిప్పిన నెమలిలా అయిపోతుంది. ఆ రోజతడు అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎంతసేపు యోచన చేసినా ఆమెకు అంతు చిక్కలేదు. ఆమె ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయినట్లయింది. ఇద్దరి బాటలు చీలిపోయాయి. వెనుదిరిగి చూస్తూ చూస్తూ నడిచే అలవాటు గల ఇద్దరు తలలు వంచుకొని నడిచారు. అంతవరకు లోకమంతా వెన్నెలలు విరజిమ్మిన సుధాకరుణ్ణి నల్లటి మేఘాలు కప్పివేశాయి. అమెరికన్ మిషనరీల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హరికృష్ణ సోషల్ వర్కర్గా పనిచేస్తుండగా ఒకనాడు విచిత్రంగా మంజరిని కలుసుకోవడం తటస్థించింది. మంజరికి తండ్రి లేడు, తల్లి కుష్ఠురోగి. కుష్ఠురోగుల చికిత్సాలయంలో వైద్యానికని ఆమెను చేర్చుకుంటూ డాక్టర్, మీ వెంట బిడ్డలెవరూ ఉండటానికి వీల్లేదు అన్నాడు. అతడు తెల్ల డాక్టరు, ఎక్కువ మాట్లాడాడు. నా బిడ్డకు దిక్కులేదు. ఈ 4 ఏళ్ల పిల్లకు తిండి బట్ట ఇచ్చి ఎవరు పోషిస్తారు? ఆమె కన్నీళ్లు కారుస్తూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నది. తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లుగా డాక్టర్ మరొక రోగిని చూస్తున్నాడు. సిస్టర్ మరియమ్మ కాస్త వయసు మళ్ళింది. రోగుల విషయంలో డ్యూటీ చేసి వెళ్ళిపోయేది కాదు. వాళ్ల కుటుంబాలను గురించి వివరాలు అడుగుతూ రోగులను ఓదారుస్తూ ఉంటుంది. మంజరి తల్లి శివమ్మ కళ్ళనీళ్లు కారుస్తూ వెళ్లబోతుంటే ఎదురుగా వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. నువ్వు ఈ పిల్లను ఎట్లా పోషిస్తున్నావు? అడిగింది. నేను పనిచేయలేను, ఇంచుమించుగా బిచ్చమెత్తుకుని దీని కడుపు నింపుతున్నాను. కళ్ళొత్తుకుంది. బిచ్చమెత్తుకోకుండా నేనొక ఉపాయం చెబుతాను విను. నీకిక్కడ మందులు భోజనం ఊరికేనే ఇస్తారు. నీ బిడ్డను అనాథ శరణాలయంలో చేర్చుకుంటారు. దొరనడుగు, ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. లేకపోతే ఆ బిడ్డనే తీసుకొచ్చి వార్డనమ్మ చూపిస్తుంది నీకు. తప్పేం లేదు, ఒప్పుకో. నచ్చ చెప్పింది సిస్టర్. అలా అనాథ శరణాలయంలో చేరి చదువుకున్నది మంజరి. ఆమెకి 12 ఏళ్లు నిండక ముందే శివమ్మ దాటిపోయింది. మెట్రిక్ పాస్ అయిన తర్వాత ఆమెకు వచ్చిన మార్కులు చూసి అధికారులు పై చదువులు చదువుతావా అని అడిగారు. శరణాలయంలో ఉన్నప్పటికీ మంజరి అందరితో కలిసి తిరిగేది కాదు. అవసరమైనప్పుడు తప్ప వార్డెన్తో కూడా మాట్లాడేది కాదు. తల్లి పోయిన తర్వాత మరింత ఒంటరిగా బాధపడుతూ ఉంటే
శాంతమణి మంజరి కంటే 1 ఏడాది పెద్దది కనుక అప్పుడప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఓదార్పు మాటలు మాట్లాడేది. శాంతమణి మంజరిని పై చదువులు చదువుకోమని ప్రోత్సహించింది. మంజరి అందరికీ పై చదువులు చదివే యోగ్యత ఉంటుందంటావా? నన్ను చూడు, 3 ఏళ్ల నుంచి మెట్రిక్ దాటలేకుండా ఉన్నాను. చదువుకో, పై చదువులు చెప్పించిన వారే నీ అభివృద్ధికి కూడా కృషి చేస్తారు నచ్చజెప్పింది. అధికారులు ఆశించినట్టుగా మంజరి పొరుగురులో ఉండి BA కూడా పూర్తి చేసింది. శరణాలయాన్ని మిషనరీలే నెలకొల్పారు. వాళ్లే దానిని పోషిస్తున్నారు. వాళ్లే విదేశాలకు ప్రకటనలు పంపుతారు. ఎవరైనా ఒక అనాథ బాధ్యత వహిస్తారా అంటూ. అలా మిషనరీల ప్రకటన చూసి ఒక బిడ్డ బాధ్యత వహిస్తానంటూ ఒక ఆయన జర్మన్ నుంచి జాబు రాశాడు. సంవత్సరానికి అయ్యే ఖర్చు ముందుగా పంపించి రసీదు తెప్పించుకున్నాడు. శరణాలయంలో ఒక్కొక్క బిడ్డకు విరాళంగా వచ్చే డబ్బు పోషణకు చాలదు. గంజినీళ్లతో కడుపులు నింపుకుని అధికారులు అక్కడ సంపాదించే దుస్తులతో పిల్లల జీవితాలను వెళ్లమారుస్తారు. చాలామంది ఎముకల గుళ్ల మాదిరిగా బలహీనంగా కనబడతారు. చదువు బాగా వంట పట్టదు. కొందరో అక్కడ చదువు ముగించుకొని పై చదువులు చదవగలుగుతారు. మంజరి హైస్కూల్ చదువు ముగిసే వరకు రక్తహీనంగా ఎముకలు కనబడుతూ ఉండేది. పొరుగురికి పై చదువులకని వెళ్ళిన తర్వాత పుష్టికరమైన ఆహారం లభించింది. మనిషి నిండుగా తయారైంది. మంజరి అనాథ శరణాలయంలో ఉండగా స్కూల్ నుంచి రాగానే ఎంబ్రాయిడరీ సెంటర్లో 2 గంటల సేపు కుట్టు పని నేర్చుకునేది. చేతి కుట్టుతో అందమైన డ్రెస్సులు పిల్లల కోసం తయారు చేయటం నేర్చుకున్నది. ఈ డ్రెస్సులు కుట్టి కాలేజీ లెక్చరర్ల ఇళ్లకు వెళ్ళి అమ్ముతూ ఉండేది. ఆ డబ్బుతో కడుపు నిండా ఆహారము, ఒంటి నిండా బట్ట సమకూర్చుకోగలిగేది. ఉదయం 8 గంటలకు చాలా సామాన్యమైన వాయిల్ చీర కట్టుకుని చిన్నపిల్లల డ్రెస్సుల ప్యాకెట్ చేతబట్టుకుని పాండురంగం లెక్చరర్ ఇంటికి వెళ్ళింది మంజరి. ఆనాడు పిల్లలంతా సెలవు రోజు కనుక ఇంట్లో ఉన్నారు. పాండురంగం భార్య నాగమణి కాఫీ టిఫిన్ బల్ల మీద పెట్టి పెద్ద కొడుకు మణిని పిలుస్తోంది. అమ్మా, నాతో 4 స్నేహితులున్నారు, మరి వాళ్లకు పెట్టవా? గడపలోనే నిలబడి అడుగుతున్నాడు. ఆ సంగతి నాకు తెలుసులేరా, అందరికీ తీసుకొస్తున్నా. వెనక్కి తిరిగి వంట ఇంట్లోకి వెళ్ళబోతుంటే మంజరి మెల్లిగా ఇంట్లో అడుగు పెట్టింది. మంజరి, దేవతల సమయానికి వచ్చావు, నాకు కొంచెం సహాయం చేయమ్మా. మంజరిని చూడగానే నాగమణికి ప్రాణం లేచొచ్చింది. నవ్వుతూ మంజరి ఆమె చేతిలో నుంచి ప్లేట్లు తీసుకుని బల్ల మీద అమర్చింది. కప్పులు, మంచినీళ్ళ గ్లాసులు పెట్టింది. ఇంకేమిటమ్మా అని వెనుతిరగబోయేంతలో మణి 4 స్నేహితులతో బల్ల దగ్గరికి రానే వచ్చాడు. మంజరిని చూడగానే అక్క, నీ చేత్తో వడ్డించి ఇవ్వవు ప్రాధేయపడినట్లుగా అడిగాడు. మంజరి నవ్వుతుంటే చూపుల దృష్టి ఆమె పై పలువరసలో ఒక పన్ను వెనక్కు జరిగి కనిపించే వింత అందం మీద పడుతుంది. ఆ పన్ను ఒక ఆకర్షణ. నవ్వుతుంటే ఆమె ముఖానికి అదొక వింత సోయగం. ఆ సోయగాన్నిచ్చే నవ్వొకటి ఆమెకు తెలియకుండానే వెలువడ్డది. అందరూ తలలు వంచుకొని ప్లేట్లను చేతిలోకి తీసుకున్నారు. అక్కడే నిలబడి నాగమణి చేతిలో తను తీసుకొచ్చిన డ్రెస్సుల ప్యాకెట్ పెడుతున్న మంజరి ఒకసారి తల పక్కకు తిప్పి చూసింది. అతడు ప్లేటు చేతబట్టుకుని తన వంకే చూస్తున్నాడు. అంతలో నాగమణి మంజరి భుజం మీద చెయ్యేస్తూ అన్నది, మంజరి, ఇంత బాగా కుట్టు పని ఎక్కడ నేర్చావు? మిషనరీల ఎంబ్రాయిడరీ సెంటర్లో నేర్చుకున్నాను. అక్కడ ఎంతోమంది నేర్చుకుంటున్నారు. ఆ సెంటర్లో కుట్టిన బట్టలు మళ్ళీ విదేశాలకు పంపుతారు. అంత చక్కగా తయారవుతాయి అక్కడ డ్రెస్సులు. చూపు మరలించకుండా జవాబిచ్చింది. నాగమణి ఏదో విని వినబడకుండా అంటూ మంజరి బుగ్గ మీద ఒక పోటు పొడిచింది. మంజరి విసుక్కుని నవ్వింది. అతడు ఆ నవ్వును ఎంతో మురిపంతో చూసి ఆనందిస్తున్నాడు. మణి అతడి వంక చూసి, హరికృష్ణ, నవ్వులతో మందహాసాలతో కడుపు నిండుతుందా? ముందు టిఫిన్ కానీ భుజాలు కుదిపాడు. సిగ్గుపడుతూ టిఫిన్ అయిందనిపించాడు హరికృష్ణ. అప్పట్నుంచి ప్రతి ఆదివారం అక్కడ కలుసుకునేవారు. పలకరింపులు సంభాషణలు ఆత్మీయంగా మాట్లాడుకోవటంలోకి మారిపోయాయి. ఇద్దరు పాండురంగం లెక్చరర్ ఇంట్లో ఇంటి మనుషుల్లా అయిపోయారు 2 నెలల కాలంలో. మంజరి పేదరికాన్ని గురించి మాట్లాడినప్పుడు తనని గురించే మాట్లాడుతుందేమో అనుకునేవాడు హరికృష్ణ. ముఖం కుచించుకుపోయేది, తల దించుకునేవాడు. నా స్నేహితురాలొకతే ఉండేది. 40 రూపాయల సంపాదనలో 30 రూపాయలు తల్లిదండ్రులకు పంపేది. 10 రూపాయలతో తనకు గడవాలి. ఆకలి చంపుకోవడానికి బెల్లం వేసిన బ్లాక్ కాఫీ కొనుక్కొని తాగేది. దుంపలు ఉడకపెట్టుకొని తినేది. ఆ 10 అయిపోయిన తర్వాత మంచినీళ్లతో కడుపు నింపుకొని నెల జీతం కోసం ఎదురు చూసేది. ఆ పిల్ల పాత చీరల అంగడిలో 2 చీరలు కొనుక్కొని కట్టుకునేది. ఇంటికి రాగానే విప్పి మడత చేసి పెట్టుకునేది.
ఆ పిల్ల ముఖం పాలిపోయినట్టుంటుంది. ఎందుకో తెలుసా? కడుపు నిండా తిండి లేక. టక్కున ఆపేసింది మంజరి తన సంభాషణని. హరికృష్ణ ముఖం చాలా గంభీరంగా ఉంది. కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి. ఏం కృష్ణ, అలా ఉందేం ముఖం? ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా ప్రశ్నించింది దగ్గరగా వచ్చి. తల అడ్డంగా తిప్పాడు. నీ సంగతి గ్రహించకుండా ఏమేమిటో వాగేస్తున్నాను అప్పట్నుంచి. అందుకు రాలేదు కదా నీకు తలనొప్పి? నాకు తలనొప్పి లేదో మొర్రో అంటుంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావేం? చికాకు పడ్డాడు. మంజరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడెప్పుడూ ఇలా చికాకు పడలేదు. ఇద్దరి మధ్య మౌనం 10 నిమిషాల పాటు సంచారం చేసింది. నువ్వు దేని గురించి మాట్లాడినా నేను సంతోషిస్తాను, కానీ దారిద్ర్యాన్ని గురించి మాత్రం మాట్లాడకు, నేనది సహించలేను. ముఖం ఎర్రగా చేసుకున్నాడు కృష్ణ. దారిద్ర్యం అంటే నీకంత అసహ్యమా? కోట్ల కొలిది ఉన్న జనాభాలో వేలు మాత్రమే ధనికులు, ఆ మాట మర్చిపోకు కరుకుగా అన్నది మంజరి. అయితే ఎప్పుడు దాని గురించే మాట్లాడాలా? నువ్వేమైనా ఆర్చేదానివా, తీర్చేదానివా? ఏమైనా ప్రణాళికలు వేసి అందరినీ భాగ్యవంతులను చేయగలవా? అది కాదు కృష్ణ, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవటం తప్పే. నువ్వేమీ చెయ్యలేనప్పుడు ఆ విషయాన్ని పదే పదే చర్చించటం వాళ్లను హీనపరిచినట్లే అవుతుంది. అట్లా సాటి మానవులను హీనపరిచి మాట్లాడటానికి మనకేం అధికారం ఉంది? నిలదీసి ప్రశ్నించాడు. మంజరికి అతడి మనసులో ఏముందో అర్థం కాలేదు. అతడెందుకు అలా క్రుద్ధుడై మాట్లాడుతున్నాడో బోధపడలేదు. అందరినీ గురించి చర్చించుకోవటానికి, ఆలోచించటానికి మనకు భావస్వాతంత్రం ఉంది. అయినా నేనెవరిని హీనపరిచి మాట్లాడలేదు. నేనివాళ ఈ ఊళ్ళో MA చదువుతున్నానంటే, ఈ చిరగని చీర కట్టుకున్నానంటే డబ్బుండి చదువుతున్నానా? తల్లి తండ్రి ఉండి ప్రేమతో నన్ను తమ డబ్బు పెట్టి చదివిస్తున్నారా? ఇదంతా పై మెరుపు. నేనొక అనాథను. బిచ్చమెత్తుకొని అమ్మకు కూడా తెచ్చిపెట్టాను. గంజినీళ్లతో అనాథ శరణాలయంలో పెరుగుతూ కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని చదువుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ దారిద్ర్యాన్ని గెలవటానికి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. ఎందుకనుకున్నావు? భోగ భాగ్యాలలో తులతూగుతూ సుఖ సంతోషాలతో జీవితం గడుపుతున్నందుకు కాదు. దారిద్ర్యం అనుభవిస్తూ కూడా తృప్తిని మనసులో పండించటానికి. నవ్వేసేయ్, మనసు తేలిక పడుతుంది, మెదడు ఆలోచించగలుగుతుంది అన్న దానిలో నమ్మకముంది కనుక. తప్ప కృష్ణ? బరువుగా నిట్టూర్చాడు హరికృష్ణ. ఇంత బరువును గుండెలో నింపుకొని కిలకిలా నవ్వుతూ తేలిగ్గా జీవించటం సాధ్యమా? ఆలోచనలలో పడి ఇసుకలో పుల్లతో గీతలు గీయటం మొదలుపెట్టాడు. కోపం తగ్గిందా? లే, అట్లా పోదాం. కాస్త గాలిలో తిరిగితే కోపం చల్లారుతుంది. అతడు తలెత్తలేదు. నేను నిన్నేమి కించపరిచే మాటలు అనలేదు అనుకుంటే లే, అట్లా పోదాం. చెయ్యి పట్టి లాగింది. అతడు వెనక్కి లాక్కున్నాడు. వంగి 2 చేతులు పట్టుకుని లాగుతూ, పర్వాలేదు, అబ్బాయి బాగానే బరువున్నాడు అన్నది పళ్ళు బిగించి. ఇక ఆగలేక నవ్వేశాడు హరికృష్ణ లేస్తూ. అమ్మయ్యా, అబ్బాయి గారికి నవ్వొచ్చింది, ఇంకా పర్వాలేదు. చీర కంటిన ఇసుక దులుపుకుంటూ ముందుకు నడిచింది వెనక్కి తిరిగి చూస్తూ. 10 అడుగుల వెడల్పు గల రోడ్డది. రోడ్డుకు 2 పక్కల చిన్న పెద్ద ఇళ్ళు. అన్ని ఇళ్లలో వాకిటి ముందు కొబ్బరి చెట్లు. ఇళ్ళు లేని చేట ఏవో పొదలుగా అడవి పూల చెట్లు దట్టంగా ఉన్నాయి. ఎండుటాకుల గలగలల్లో ఇద్దరూ నడుస్తున్నారు. అబ్బాయి గారు చాలా కష్టపడ్డారు. క్షేమంగా ఇంటికి వెళ్ళండి, మళ్ళీ రేపు కలుద్దాం. గబగబా అడుగులు వేస్తూ తన గదికి చేరుకుంది మంజరి. పామర్వెల్ హాస్పిటల్ ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఒకే ఒక వైద్యాలయం. అది మిషనరీలది కావటం చేత ఆంగ్లేయులే డాక్టర్లుగా పనిచేసేవారు. భారతీయులందరికీ ఆ వైద్యాలయంలో వైద్య చికిత్స జరిగేది. పడకలు కూడా వేశారు. కానీ ఆంగ్లేయులకని వేరే ప్రత్యేకంగా దూరంగా 10 ఎకరాల తోటలో వాళ్లకు క్వార్టర్సు, వాళ్లకు ప్రత్యేకంగా నర్సింగ్ హోము, టెలిఫోను అమర్చబడ్డాయి. ఆ తోటలో రకరకాల పూల చెట్లు, ఫల వృక్షాలతో ఆ క్వార్టర్సు సరిగ్గా కనబడకుండా మూసుకుపోయి ఉంటాయి. ఆ తోటలో ఉన్న చెట్లకు, క్వార్టర్స్కు నీళ్లు బావి నుండి పంపు ద్వారా సరఫరా అవుతాయి. నీళ్ల బాధ్యత, చెట్ల బాధ్యత సుబ్బన్న తాతది. అతడు 60 ఏళ్లకి పైబడ్డవాడు. భార్య లేదు. కోడలు చేసిన తప్పుకి కొడుకు విరక్తి చెంది సైన్యంలో చేరిపోయాడు. సుబ్బన్న తాతకు సంసారంలో మిగిలింది ఒక 10 ఏళ్ల వజ్రీ. తాత, నాకు చెట్ల పని నేర్పు అంటూ వెంట తిరిగేది. వద్దే వజ్రీ, నువ్వు కూడు వండిపెట్టు చాలు అనేవాడు. వజ్రీ నల్లని నలుపు, కానీ రూపురేఖలు అపురూపమైనవి. ఆమె విశాల నేత్రాలలో మెరుపు, ఏదో అసామాన్యమైన ఆకర్షణ ఎదుటివారిని నిలబెట్టి కవ్విస్తాయి. తాతతో పాటు చెట్ల దగ్గర కాలం గడుపుతూ ఉండేది. చిన్న చేతులతో చెట్ల పాదులతో ఉన్న ఎండుటాకులను తొలగిస్తూ ఉండేది. కాలవల గుండా నీళ్లు సరిగ్గా పారుతూ ఉండేటట్లుగా ఆకులు, అలములు, అడ్డంగా ఉన్న పుల్లలు తీసేస్తూ ఉండేది.
సుబ్బన తాతకు ఆ తోటలో ఒక పక్కగా 2 గదుల ఇల్లున్నది. విద్యుత్ దీపాలు పెట్టించుకున్నాడు. అతడికి కావలసిన కాయ, కూర, పండ్లు, వంట చెరుకు ఆ తోటలోవే. వజ్రకి 14 ఏళ్ళు వచ్చేసరికి మిషనరీ హాస్పిటల్లో కొన్ని మార్పులొచ్చాయి. సూపరింటెండెంట్గా కుటుంబంతో ఉన్న కింగ్స్లీ వెళ్ళిపోయాడు. అతనికి బదులుగా ఆల్బర్ట్ వచ్చాడు. ఆల్బర్ట్కు కేటాయించిన బంగళా డాక్టర్ల క్వార్టర్స్ కంటే కొద్దిగా పెద్దది. అనేక ఆధునిక సౌకర్యాలు అమర్చబడిందా భవనం. ఆల్బర్ట్ ఒంటరిగా ఉండేవాడైనా ఇల్లంతా ఫర్నిచర్తో నిండి ఉన్నది. అతడొక గదిలో చదువుకుంటాడు. హాల్లో వచ్చిన వారితో మాట్లాడుతూ ఉంటాడు. వరండాలో కూర్చుని సిగార్ కాలుస్తాడు. పెద్ద డైనింగ్ హాల్లో గుండ్రటి బల్ల ముందు కూర్చుని భోజనం చేస్తాడు. 4 వైపులా దీపాలతో దగదగలాడే పడక గది గోడల నిండా అద్దాలతో మెరిసిపోతూ ఉంటుంది. ఆల్బర్ట్ వచ్చిన మరునాడే సుబ్బన తాతను పిలిచి అడిగాడు, ఇంటి పని చూసుకుంటూ వంట చేస్తావా అని. ఒక వార్డు బాయ్ వచ్చిరాని ఇంగ్లీష్లో దొరని అడిగి తెలుసుకుని సుబ్బన తాతకు అనువాదం చేసి చెప్పాడు. సుబ్బన తాత తన పని తాను చేసుకుపోయే రకంగాని అన్ని పనులు కల్పించుకొని చేసి చూపెట్టే రకం కాదు. ఎవరే పని చేసి పెట్టమన్నా డబ్బు ఆశ చూపిన లొంగని రకం. నా పని తోట పని అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఆల్బర్ట్కు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఆదిత్య వంటకు మనిషిని కుదిర్చి అతడికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆల్బర్ట్ ఆ ఊరు తను పుట్టి పెరిగిన ఊరుగా భావించడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి హాస్పిటల్కి కేసులు విపరీతంగా రావటం మొదలుపెట్టాయి. అతడు మంచి సర్జన్ అన్న పేరు పాకిపోయింది. హాస్పిటల్లో ఆంగ్లేయులు వెళ్ళినప్పుడల్లా నేర్పరులైన భారతీయ డాక్టర్లను నియమించటం మొదలుపెట్టారు మిషనరీలు. అంతకు పూర్వం పనిచేసిన సూపరింటెండెంట్లు భారతీయులను ఆంగ్లేయులతో సమానంగా చూసేవారు కారు. కానీ ఆల్బర్ట్ సమభావంతో చూడటం మొదలుపెట్టేసరికి డాక్టర్లందరికీ అతడి మీద గౌరవభావం అధికమైంది. చాలా శ్రద్ధతో పనిచేసేవారు. అందరిలో ఉత్సాహం పాలు ఎక్కువైంది. రాత్రి 11 గంటల సమయం. ఆల్బర్ట్ అప్పుడే పడుకోవటానికి పడక గదిలోకి వెళ్ళాడు. నైట్ డ్రెస్ వేసుకుందామనుకుంటూ ఉండగా అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ వచ్చింది. ఆల్బర్ట్ ఉరుకుల పరుగుల మీద 4 ఫర్లాంగుల దూరం ఉన్న హాస్పిటల్కి చేరుకునేసరికి పేషెంట్ బల్ల మీద ఉన్నాడు. క్షణాల మీద ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు జరిగాయి. పొత్తి కడుపులో పెరుగుతున్న ట్యూమర్కు ఆపరేషన్ చేసి తీసేశాడు. రోగికి ఒంటి మీద స్మారకం వచ్చిన తర్వాత అతన్ని పలకరించి ఇల్లు చేరుకున్నాడు. ఆల్బర్ట్కు ఇక్కడి సంగతులన్నీ ఒక్కొక్కటే అర్థమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు ఆడంబరంగా పట్టు చీరలు, జరీ అంచు చీరలు, వెండి, బంగారం నగలు ధరిస్తారు. కుచ్చులు పెట్టి గుడారంలా చీరలు కట్టి ఒళ్లంతా కప్పుకుంటారు. రంగు నలుపైన కొందరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఆపరేషన్ చేసిన రోగి మత్తుమంది ఇచ్చే వరకు కమల కమల అంటూ కలవరించాడు. ఆ కమల ఎవరో ఆల్బర్ట్ చూద్దామనుకున్నాడు. థియేటర్ నుంచి బయటికి రాగానే వరండాలో కళ్ళు తుడుచుకుంటున్న 20 ఏళ్ల అమ్మాయి కనబడ్డది. ముక్కుకు చెవులకు పెట్టుకున్న వజ్రాల నగలు జిగజిగా మెరిసిపోతున్నాయి. చేతులకు పెట్టుకున్న రాళ్ల గాజులు బంగారు గాజుల మధ్య దగదగలాడుతున్నాయి. జానెడు జరీ అంచుల నీలం పట్టుచీర కట్టుకుంది. కొంగు పక్కకు జరిగింది కాబోలు. బంగారు గొలుసుల కట్ట మెడలో మిలమిలా మెరిసింది. ఆల్బర్ట్ వరండాలో నిలబడి డాక్టర్ ఆదిత్యతో రోగిని గురించి మాట్లాడుతూ క్రీగంట చూశాడామెను. ఆమె రంగు నలుపు, కానీ ఆ నగలతో, ఆ అలంకారాలతో, వింత అందంతో ఆకర్షణీయంగా కనబడుతోంది. సిగార్ ముట్టించి ఏదో ఆలోచించుకుంటూ ఆల్బర్ట్ నడుస్తున్నాడు. అతడికి చదువుకునే రోజుల నుండి జేన్తో పరిచయం. చాలా స్నేహంగా ఉండేవారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. కానీ జేన్కు స్నేహితులు ఎక్కువ. వాళ్లతో ఎప్పుడూ కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఆల్బర్ట్ను వాళ్లల్లో ఒకడుగా చూస్తుంది. కానీ పెళ్లి చేసుకోదలిచిన వాడు కదా అని ప్రత్యేకంగా చూడదు. ఆల్బర్ట్కి విసుగేసింది. ఆమెతో స్నేహం మొదలుకున్నాడు. తరువాత అతడి జీవితంలోకి లిల్లీ వచ్చింది. పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టారు. కానీ లిల్లీ చాలా సాదా మనిషి. తనకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించలేని మనిషిగా కనబడ్డది. కానీ ఆమె అంతరంగం వేరుగా ఉంది. ఆమె ప్రేమించిన థామస్ ఆమెతో ఘర్షణ పడి వివాహ విచ్ఛేదం చేసుకున్నాడు. ఆమెలో అతడి స్మృతులు చెరిగిపోలేదు. మనసులో పట్టి పీడిస్తున్నాయి. మనసు లేని ఆమె ఒక యంత్రంలా తోచింది ఆల్బర్ట్కు. బాగా తాగుడు అలవాటు చేసుకుని ఆమెను వదిలిపెట్టి దూరంగా ఈ దేశానికి వచ్చేశాడు. 4 సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ అడ్రస్ తెలుసుకుని లిల్లీ ఉత్తరం రాసింది. 4 రోజుల క్రిందట. ఆమె అత్యధికంగా ప్రేమించిన థామస్ చనిపోయాడట. పిల్లలిద్దరూ తండ్రిని చూడాలని కలవరిస్తున్నారట. థామస్ పోయిన తర్వాత తన జీవితం నిస్సారం అనిపిస్తోందట. ఆమె ఆల్బర్ట్ పట్ల ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని,
మళ్ళీ తామిద్దరూ కలిసి ఉందామని ప్రేమతో అర్థించింది. ఆల్బర్ట్కు అసహ్యమేసింది. పిల్లలు కలవరిస్తున్నారని ఆహ్వానిస్తోంది. ఒక విధంగా ప్రలోభపరుస్తోంది. కానీ ఆ చిన్నవాడి కళ్ళు, మూతి, ముక్కు అంతా తామసే. ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనన్న నమ్మకం లేదతడికి. అందుకనే సగం విరక్తి తోచింది. ఏవేవో ఆలోచనల సుడిగుండాలలో గిర్రును తిరుగుతూ ఉండగా ఇంటికి చేరాడు ఆల్బర్ట్. ఫోటో ఆల్బమ్లు చూస్తూ బొమ్మల పత్రికలు తిరగేస్తూ పడుకోపోతుండగా ఎవరో తలుపు కొట్టారు. విసుగుదల చూపకుండా తలుపు తీశాడు. ఎవరో రోగులై ఉంటారు అనుకుంటూ. సుబ్బన్న తాత చేతులు నులుపుకుంటూ నిలబడ్డాడు. అతడి వెంబడి వాచ్మెన్ సూరయ్య కూడా ఉన్నాడు. దొరా, పిల్లకు తేలికుట్టి తెలివి తప్పి పడిపోయింది అంటూ సుబ్బన్న తాత ఏడుస్తుంటే సూరయ్య దొరకు తెలిసేటట్టుగా ఇంగ్లీష్ మాటలు కలిపి చెప్పాడు. చూడటానికి ఆల్బర్ట్ బయలుదేరుతుండగా వద్దని చెప్పి సుబ్బన్న తాత పిల్లను భుజాల మీద పడుకోబెట్టుకొని తీసుకొచ్చాడు. ఆ వరండాలోనే ఒక బల్ల మీద పడుకోబెట్టాడు సూరయ్య సహాయంతో. తెల్లవార్లు ఇంజెక్షన్లు ఇస్తూ బల్ల దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఆల్బర్ట్. క్రమంగా రోగిలో వస్తున్న మార్పులు గమనిస్తూ ఉత్సాహంగా చికిత్స చేస్తున్నాడు. ఉదయం 8 గంటలకి వజ్రి మెల్లగా కళ్ళు తెరిచింది. వేడివేడి కాఫీ గొంతులో పోయించాడు ఆల్బర్ట్. ఆమెకు నీరసం బాగా తగ్గే వరకు అక్కడే ఉంచమని చెప్పి 9 గంటలకల్లా హాస్పిటల్కి వెళ్ళాడు. ఆనాడు 4 ఆపరేషన్ కేసులు వచ్చాయి. చాలా గడ్డు కేసులు. అవి అప్పటికప్పుడు ఆపరేషన్ చేయవలసినవి. ఎంతో నైపుణ్యంతో గబగబా చేసి ఇంటికి వచ్చేసరికి 2 గంటలైంది. ఆల్బర్ట్ వచ్చేసరికి వజ్రి నిద్రలో ఉంది. ముఖం మీద వెంట్రుకలు గాలికి ముసురుకుంటున్నాయి. ఆ ముడుచుకున్న పెదవులు, మూసుకున్న కళ్ళు అతనికి చాలా వింతగా కనపడ్డాయి. హాల్లోకి వచ్చేసరికి అతనికి భోజనం సిద్ధంగా ఉంది బల్ల మీద. భోజనం ముగించి మళ్ళీ వచ్చి వజ్రి పడుకున్న బల్ల దగ్గరగా కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికి వజ్రికి బాగా మెలకువ వచ్చింది. తండ్రితో మాట్లాడగలుగుతోంది. ఆల్బర్ట్ను చూడగానే లేవబోయింది. వద్దని చేత్తో వారిస్తూ ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టమని చెప్పాడు ఆల్బర్ట్. సుబ్బన్న తాత అతడికి దండాలు పెట్టాడు. డాక్టర్ ప్రాణదానం చేసినందుకు ఇవ్వటానికి తన దగ్గర ఏమీ లేదని చేతి సైగలు చేసి చెప్పాడు. కానీ డాక్టర్ రుణం తీర్చుకోవటానికి ప్రతిరోజు వంట చేసి పెడతానని చెప్పాడు. ఇంట్లో ఊడ్పు, దుమ్ము దులపటం మొదలైన పనులు తన మనవరాలు వజ్రి చేస్తుందని చెప్పాడు. ఆల్బర్ట్ సరేనని చెప్పబోతూ ఉండగా మరీ బ్రతిమలాడాడు. నవ్వుతూ తన సంతోషాన్ని వెలిబుచ్చాడు ఆల్బర్ట్. ఆ మరుసటి రోజు నుంచి ఆల్బర్ట్ ఆ ఇంటి తాళం చెవులు సుబ్బన్న తాతకిచ్చి అన్ని పనులు చూసుకోమని చెప్పాడు. ముఖ్యమైనవి, ఖరీదైనవి వస్తువులు పెట్టుకున్న బీరువాల తాళాలు తీసుకువెళ్తున్నాడు. తనకు ఏ వేళ్లల్లో ఏమేం కావాలో చెప్పాడు. వజ్రి డాక్టర్కు ఆమ్లెట్లు వేసి ఇవ్వటం, కాఫీ తయారు చేసి ఇవ్వటం, గదులన్నీ ఊడ్చి శుభ్రం చేసి పెట్టడం, మంచినీళ్ల సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకుంది. 2-3 నెలలు అయ్యేసరికి వంటలో కూడా నేర్పు సంపాదించింది. అతడి అలవాట్లకు తగినట్లుగా అన్నీ సమకూర్చటం, అందివ్వటం చేస్తూ వచ్చింది. ఇప్పుడు వజ్రి చేతి సైగలతో ఆల్బర్ట్కు చెప్పటం లేదు. తీరిక వేళల్లో వార్డు బాయ్ దగ్గర, వాచ్మెన్ సూరయ్య దగ్గర నేర్చుకునే పొడి ముక్కలతో ఇంగ్లీష్లో దొరకన్నీ చెప్పటానికి ప్రయత్నిస్తోంది. ఒకనాటి మధ్యాహ్నం దొరొచ్చేసరికి వండిన పదార్థాలన్నీ బల్ల మీద అమర్చడానికి బంగళాలకు వచ్చింది వజ్రి. బల్ల శుభ్రంగా బట్ట పెట్టి తుడిచి తెల్లటి బట్ట పరిచింది. పళ్ళాలు, కంచాలు, చెంచాలు అలవాటు ప్రకారం అమర్చింది. వంటకాలు గాజు గిన్నెలలో తెచ్చి మూతలు పెట్టింది. భోజనం చేసి పడుకుంటాడని పక్క శుభ్రంగా దులిపి తెల్లటి దుప్పటి పరిచింది. స్నానాల గదిలో సబ్బు, నీళ్లు ఉన్నాయో లేదో చూసొచ్చింది. సాధారణంగా అన్ని పనులు చేసిన తర్వాత ఆల్బర్ట్ వచ్చే వరకు వీధి మెట్ల మీద కూర్చొని సన్నగా పాడుకుంటూ ఏరుకున్న పువ్వులు ఒడిలో పోసుకుని దారంతో మాలగా కట్టుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం 2 కావచ్చింది. డాక్టర్ ఇంకా రాలేదు. వజ్రికి ఏదో పని తాను మర్చినట్లు జ్ఞాపకం వచ్చింది. చివాలును లేచి తోటంతా తిరిగి పూలు కాడలతో కూడా కోసి గాజు గిన్నెలో గుత్తిగా అమర్చి నీళ్లు పోసింది. ఇంకా ఏమైనా మర్చిపోయానేమో అనుకుంటూ ఒక్కొక్క పనే జ్ఞాపకం చేసుకుంటూ చేశానో లేదో అని రూఢి చేసుకుంటూ ఇల్లంతా తిరుగుతోంది. ఆమె కళ్లకు అతడు పడుకునే గదిలో బల్ల మీద పుస్తకాల దొంతర చెదిరిపోయినట్లు అనిపించింది. దుమ్ము దులిపే బట్ట తెచ్చి ఒక్కొక్క పుస్తకమే దులిపి తిరిగి దొంతరగా పేర్చింది. వాటిలో నుంచి జారిపడ్డది ఒక పెద్ద పుస్తకం. అది లేవనెత్తబోయేటప్పుడు దానిలో నుంచి ఫోటోలు కిందికి జారే. సంభ్రమంతో ఒక్కొక్క ఫోటో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది వజ్రి. 2 మగపిల్లలు బాగా బొద్దుగా ఉన్నారు. తేనె రంగులో జుట్టు, కళ్ళు వింతగా కనబడ్డారు వజ్రికి. ఎంత లావుగా ఉన్నారో, దొరల పిల్లలకి ఏం పడతారో అంత లావు కావటానికి
బట్టలు చాలా అందంగా ఉన్నాయి అనుకుని మరొకటి చేతిలోకి తీసుకుంది. ఛీ, ఇదేం బొమ్మ అనుకున్నది. కానీ దానికి మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చూసింది. ఆమె కళ్ళార్పకుండా దాని వంకే చూసింది గంటల సేపు. దొరసాని ముఖాలు దగ్గరగా పెట్టుకుని తీయించుకున్న ఫోటో అది. ఆ దొర ఆల్బర్ట్. ఆ దొరసాని ఆయన భార్య అయి ఉంటుందనుకున్నది. దొరకళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. ఆ నవ్వులో కవ్వింపున్నది. దొరసాని చాలా అందంగా ఉన్నది. ఒత్తైన తేనె రంగు జుట్టు, విశాలమైన కళ్ళు, ఎదుటివారిని చూపులతోనే మత్తెక్కించే కళ్ళవి. వజ్రికి ఆ అందాలను, సొగసులను ఏమంటారో తెలియదు. కానీ చాలా చాలా అందంగా చూపులు తిప్పుకోలేనట్టుగా ఉన్నాయి. ఆ ఫోటో వదిలిపెట్ట బుద్ధి కాలేదామెకు. కింద పడిన ఫోటోలన్నీ బొత్తిగా పెట్టి 2 చేతులతో సర్ది ఆ పుస్తకంలో పెట్టేసింది. కానీ ఆ దొరసాని ఫోటో మాత్రం తన జాకెట్టులో భద్రపరుచుకున్నది. డ్రాయింగ్ రూమ్లో చిన్న బల్ల మీద ఉన్న దొర ఫోటో నవ్వుతూ ఉన్నది. తన కొంగుతో తుడిచి దాని వంకే చూపు నిలిపి చూస్తోంది. 3:30 గంటలకి మెట్ల మీద దొర బూట్ల చప్పుడు వినిపించింది. వజ్రికేదో గుబులు, భయం లాంటిది వెన్ను పొడుగున జరజరా పాకినట్లయింది. కాళ్లల్లో వణుకు పుట్టింది. ఒక్క పరుగులో ఇంటికి వెళ్లి పడాలని ప్రయత్నించింది. అప్పటికే ఆల్బర్ట్ 5-6 మెట్ల కంటే ఎక్కువ ఎక్కలేదు. పరిగెత్తపోతున్న వజ్రి కాలు మెట్ల మీద జారి ఆమె దేహం ఉండ చుట్టుకున్నట్లుగా కింద మెట్టుకు జారి నేల మీద పడ్డది. వెనక్కు తిరిగి ఆల్బర్ట్ ఆమెను లేవదీసి నిలబెట్టాడు. వజ్రి ఆయనకు తన ముఖం చూపించకుండా పరుగు తీసింది. ఆమె పడిన చోట ఆమె భద్రంగా జాకెట్లో పెట్టుకున్న ఫోటో కిందికి జారిపడ్డది. దానిని అందుకొని ఆశ్చర్యంతో వజ్రి వెళ్లిన వైపు చూశాడు ఆల్బర్ట్. పామర్వెల్ హాస్పిటల్ 4 అంతస్తుల భవనం. రోగులు ఉండటానికి చిన్న చిన్న గదులు, వాటికి అనుబంధంగా నీళ్ల గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. అన్ని అంతస్తులకు పెద్ద పెద్ద వరండాలు, గదులలోకి పోయే దారులు ఉన్నాయి. 3 వైపులా అంబర చుంబితాలైన భవనపు అంచులు నీలం రంగుతో గీత గీసినట్లుంటాయి. 4వ వైపు పెద్ద ఖాళీ స్థలము, 3 గేట్లు. వాటి ముందర వాచ్మెన్ హుందాగా కనబడతాయి. ఆ భవనం వెనక పెద్ద క్యాంటీన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఆ భవనం గేట్ల ముందర అన్ని రకాల పళ్ల దుకాణాలు కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. రోడ్డుకు ఇటు పక్కగా చిన్న చిన్న గదులుగా ఇళ్ల బారులు తీర్చి కొబ్బరి చెట్ల చల్లటి నీడతో శీతల పవనాలను మరిపిస్తూ ఉంటాయి. ఆ ఇళ్లల్లో సాధారణంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చేవారు బస చేస్తారు. వాళ్లకు అందుబాటులో పప్పు, ఉప్పు అమ్మే దుకాణాలున్నాయి. హాస్పిటల్లో పనిచేసే నర్సులంతా ఉదయం 7 గంటలకి వరండాలో నిలబడి యేసుదేవుని ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత తమ డ్యూటీలోకి వెళ్తారు. హాస్పిటల్ భవనానికి తూర్పున 1, పడమర్న 1 పెద్ద ప్రార్థనా మందిరాలు, ఒక ఆర్గను ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఆదివారపు ప్రార్థనలు, పాటల కార్యక్రమాలు జరుగుతాయి. మరొక దానిలో పాటల రిహార్సల్స్ జరుగుతాయి. ఈ హాస్పిటల్కు 100 గజాల దూరంలో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ ఉంది. మొదట అమెరికన్ డాక్టర్లు ఉన్నప్పటికీ దానిలో కూడా రాను రాను భారతీయులనే డాక్టర్లుగా నియమించారు. ఆ సెంటర్ సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్లా. మిగతా డాక్టర్లు తమిళులు, ఆంధ్రులు, కర్ణాటకులు ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్న కోబాల్ట్ యంత్రం రోగికి ఎక్కడ కావాలంటే ఆ దిశకు తానే తిరిగి కిరణాలను ప్రసరింపచేసే యంత్రం. ఈ క్యాన్సర్ సెంటర్కు వైద్యం నిమిత్తం దూర తీరాల నుంచి కూడా రోగులు వస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ సెంటర్ వారు ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ల అలవాట్లను, వాళ్ల ఇళ్ల పరిస్థితులను సర్వే చేయడానికి ఒక యూనిట్ను నియామకం చేశారు. ఆ యూనిట్లో ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక సోషల్ వర్కరు ఉంటారు. ప్రతిదినము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటింటికి వెళ్తారు. ఒక్కొక్క ఇంట్లో స్త్రీ పురుషులు ఎందరూ, పిల్లలెందరో రాసుకుంటారు. కుటుంబానికి ఒక కార్డు ఇస్తారు. డాక్టర్ రాజు, నర్సు ఉమా, సోషల్ వర్కర్ హరికృష్ణ ఉదయం 8 గంటలకి వ్యాన్లో బయలుదేరి కొబ్బరి తోట ముందర ఆగి వ్యాన్ దిగారు. ఆ పైన కాలిబాటలో పంట కాలువలు దాటుకుంటూ 50 ఇండ్ల గ్రామానికి వెళ్తారు. ఒక ఇంటి ముందర ఆగి ఇంటి యజమానిని పిలిచారు. నీ పేరేమిటి? డాక్టర్ అడిగాడు. రామస్వామి అన్నాడు. నీకెంతమంది పిల్లలు? చెప్పాడు. భార్య ఉందా? రామస్వామి ముఖంలో మార్పు కనిపించింది డాక్టర్కు. ఉందా? ఉన్నది. కోపాన్ని అణుచుకొని చెప్పినట్టు కంఠం ధ్వనించింది. నీకు సిగరెట్ తాగే అలవాటుందా? అతడు జవాబిచ్చే లోపుగా ఊపిరాడని దగ్గొచ్చింది. రోజుకు ఎన్ని తాగుతావు? అతడు అయిష్టంగా తల వంచుకున్నాడు. సరే, నువ్వు రోజుకు 2 మాత్రం తాగుతూ ఉండు. ఈ లోపల ఒకసారి మా సెంటర్కు రా, వచ్చి చూపించుకో. లేచాడు డాక్టర్. సోషల్ వర్కర్ హరికృష్ణ కార్డు మీదకి వివరాలు ఎక్కించుకున్నాడు.
ఈ లోపల నర్సు ఉమా అతడి భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకు తమలపాకులు పొగాకుతో కలిపి తినే అలవాటుందని తెలుసుకుంది. చెంప లోపలి భాగం పరీక్ష చేసి డాక్టర్కి చూపించింది. డాక్టరు బయాప్సీ తీసుకున్నాడు. ఆ రోజు 25 ఇళ్లు సర్వే చేశారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవాళ్లను సెంటర్కు రమ్మని చెప్పి ఇళ్లకొచ్చారు. మధ్య దారిలో హరికృష్ణ, డాక్టర్ ఆరాం అనే యువకుడికి ఏమిటంటారు అని ప్రశ్నించాడు. అతడికి జ్వరం, దానిలో ఒకసారి రక్తం వాంతైంది, సెంటర్కు రమ్మన్నాను కదా అన్నాడు. ఏమిటతడికి? బ్లడ్ క్యాన్సర్ అని అనుమానం. మన దగ్గరకు వస్తే ఏం చేస్తాం? ముందు అవునో కాదో టెస్ట్ చేసి మందులిస్తాం. తగ్గుతుందా డాక్టర్? కష్టం అనుకో. వాడి ఆయుర్దాయం ఎంతుందో మరి. బరువుగా నిట్టూర్చాడు హరికృష్ణ. ఆశ్చర్యంగా హరికృష్ణ ముఖంలోకి చూశాడు డాక్టర్. అతడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయట. ఒక పిల్లను తీసుకొచ్చారు చూపించటానికి. ఇప్పుడు పక్క గదిలో ఉంది. వాళ్ళు నిన్న ఉదయం వచ్చారట. రాత్రి నుంచి అతనికి జ్వరమట అన్నాడు పెదవులు చప్పరిస్తూ. అలాగా, పాపం. అయితే మీరేమని సలహా ఇస్తారు డాక్టర్? పెళ్లి వద్దనేనా? డాక్టర్ ముఖం చూడలేక చెట్ల వంక చూస్తూ అడిగాడు. పెళ్లి వద్దనే చెప్పాల్సి ఉంటుంది. అయితే అతడు బతకడన్నమాట. డాక్టర్ చురుగ్గా హరికృష్ణ ముఖంలో చూశాడు. ఎంతకాలమైంది? అబ్బే, నాకు తెలియదు నసిగాడు. అయితే నీ ముఖం. అతన్ని చూస్తే జాలేసింది. కంఠం రుద్ధమైంది హరికృష్ణకు. ఇది ప్రపంచమోయ్ కృష్ణ. ఒక్కొక్క కేసు ఎలా ఉంటుందనుకున్నావు? మొదటి రాత్రి వధువు చేతికి అందించే పాల గ్లాస్ అందుకోకముందే అతడికి రక్తం వాంతవుతుంది. వాళ్ళిద్దరికీ ఆ క్షణంలో ఎట్లా ఉంటుందంటావు? ఆ పిల్ల బ్రతుకులో అతడు నింపేదేమిటి? అవన్నీ తలుచుకుంటే మేము ముందుకు పోలేం. వ్యాన్ ఆగింది. అందరూ దిగారు. అందరి బాటలు చీలిపోయాయి. హరికృష్ణ వారం రోజులు సెలవు పెట్టాడు. నీ కూతురొచ్చి ఇల్లు శుభ్రం చేయటం లేదెందుకని డాక్టర్ ఆల్బర్ట్ సుబ్బన్న తాతను అడిగాడు. దాని కాలు బెడికింది బాబు, వాచింది, కాలు కింద పెట్టలేకపోతోంది, తగ్గితే వస్తుంది దొర అన్నాడు. దొరకు ఆ రోజు వజ్రి తనను చూసి మెట్ల మీదుగా కిందికి దొర్లడం, పారిపోయేటప్పుడు ఫోటో జారిపడటం జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు. దొరకు ఆనాటి నుంచి ఆ సంఘటన కళ్ళల్లోనే మెదులుతోంది. ఆ నల్లటి పిల్ల ఆ ఫోటో ఎందుకు దాచుకుంది? అతనికి ఏవేవో చిలిపి చిలిపి ఊహలు మనసులో మెదులుతున్నాయి. తీరుబడిగా మధ్యాహ్నం వేళ్లలో భోజనం చేసిన తర్వాత పక్క మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కమ్మటి కలలు తేలిపోయే నిద్రలో కంటూ ఉలికిపాటుతో లేస్తున్నాడు. 10 రోజుల తర్వాత వచ్చి దొర నిద్రలేవకముందు బంగాళాలోకి వచ్చినప్పుడు తను చేసే పనులు చేసి స్నానానికి నీళ్లు ఉడుకు చేసి నీళ్ల గదిలో పెట్టింది. సబ్బు పెట్టే మూత తెరిచి పెట్టింది. బయటికి వస్తూ వస్తూ అక్కడున్న అద్దంలో ఒకసారి ముఖం చూసుకుంది. అంతలో దొర పక్కకు తిరిగినట్లు కనబడ్డది. గబగబా నీళ్లగది బయటకొచ్చింది. దొరగదిలో బల్ల మీద ఉన్న ఫోటో పకపక నవ్వుతున్నట్లుంది. ఒక్క క్షణం ఆగి విలాసంగా దాని వంక చూసింది. ఎట్లా వస్తోందంత నవ్వు? నవ్వుతుంటే కళ్ళు ఎంత చిన్నవైనాయో. వజ్రముఖంలో వింత వెలుగొకటి మెరుపులా మెరిసింది. పళ్ళు పైకి కనబడకుండా నవ్వుతుంది. వజ్రి మనసు అంతటితో ఆగలేదు. ఆ ఫోటో చేతిలోకి తీసుకొని కళ్ళలోకి చూడటం మొదలుపెట్టింది. కొంతసేపైన తర్వాత తన జాకెట్టులో భద్రపరుచుకొని జార విడిచిన ఫోటో కోసం ఆ చుట్టుపక్కల వెతికింది. కనుచూపు మేరలో లేదు. అంతలో దొరమంచం కిరకిరలాడింది. వజ్రి గుండెలో రాయిపడినంత పనైంది. పరువు తీసింది. ఆమె హాలు దాటే లోపల దొర గబగబా వచ్చి ఒక చేత్తో తలుపు మూశాడు. ఒక చేత్తో వజ్రి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. దొర తన దగ్గరున్న వింతవంత వస్తువులన్నీ చూపించి ఆమెకేం కావాలో తీసుకోమన్నాడు. తన పర్సు చేతికిచ్చి ఎంత కావాలో తీసుకోమన్నాడు. పూసల రవికలంటే వజ్రికి ఎంతో ఇష్టం. సుబ్బన్న తాతను ఎన్నిసార్లు అడిగినా డబ్బివ్వడు. నల్ల చుక్కల చీరంటే ఎంతో మురిపం. సుబ్బన్న తాత దగ్గర అంత డబ్బు లేదు. పర్సు చూడగానే మొదట సందేహించింది వజ్రి. కానీ అందులో ఉన్న రూపాయలు తీసుకొని ఆ 2 కొనుక్కోవచ్చని ఆశపడి 3 పదులు తీసుకుంది. దొర చూపించిన వస్తువులన్నీ ఒకసారి చూసింది. మురిపెంతో పట్టి పట్టి చూసింది. మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. దొరతో ఎంతో మాట్లాడాలని మనసు తొందర చేసింది. కానీ తన మురిపాన్ని మాటల్లో చెప్పటానికి శక్తి లేదు. అందులోనూ దొరతో చెప్పటం అసలే చేత కాదు. ఒకనాడు దొర అన్నాడు, నువ్వు కూడా నాతో భోజనం ఇక్కడే చెయ్యరాదు అని. అమ్మో అన్నది కళ్ళు పెద్దవి చేసి కనుబొమలు పైకెత్తి. ఏం అన్నాడు నవ్వుతూ దొర. తాత తాత అన్నది గొంతు పిసికేస్తాడని చేతి సైగలు చేస్తూ. అయినా దొర మిగిలినవన్నీ కడిగే నెపంతో అక్కడే కూర్చొని తినేది. దొర ఉన్నంతసేపు అతన్ని కళ్ళారా చూస్తూ ఉండేది. దొర ఇంటికొచ్చేటప్పుడు తలదువ్వుకొని శుభ్రమైన చీరే రవిక ధరించొచ్చేది. ఒకనాడు చుక్కల చీర పూసల రవిక కొనుక్కోవాలని సంతకు వెళ్ళింది.
వెళ్ళేటప్పుడు తాతను కొనుక్కోవటానికి డబ్బిమ్మని అడిగింది. తాత గొణిగి గొణిగి 10 రూపాయలు ఇచ్చాడు. మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళిన మనిషి సాయంత్రం 6 గంటలకు వచ్చింది. తనకు నచ్చిన చీర, రవిక, తల్లోకి పూలదండలు, మిఠాయి పొట్లం సంచిలోంచి తీసి తాతకు చూపించింది. 10 రూపాయలకి ఇవన్నీ ఎట్లా తెచ్చావని తాత వేసిన ప్రశ్నకు తన స్నేహితురాల్ని అప్పడికి కొనుక్కున్నానని బొంకింది. అందంగా తాతకు అప్పులంటే గిట్టదు, నోటికొచ్చినట్లు తిట్టాడు. కళ్ళు వాచేటట్టు ఏడ్చిన వజ్రిని తాతే మళ్లీ సముదాయించాడు. తాతకు ఎన్నాళ్ళ నుంచో వజ్రికి పెళ్లి చెయ్యాలన్న సంకల్పం ఉంది. డబ్బు కూడబెట్టాడు. చెవులకు పూలు, మెడలోకి నాను చేయించి మనవరాలికి తెలియకుండా దాచాడు. 1-2 మనువులు చూశాడు. ఒకటి తనకే నచ్చలేదు, రెండోది తనకు చాలా నచ్చింది. అతడికి 25 కొబ్బరి చెట్లు, ఒక చిన్న ఇల్లు ఉన్నాయి. అమ్మమ్మ తప్ప మరెవ్వరూ లేరు. పిల్లని చూసి అతడు మెచ్చుకున్నాడు. పని పాట బాగా వచ్చనగానే ఎంతో సంతోషించాడు. పిల్లకు తను నగలు కూడా పెడతానన్నాడు. పిల్లని బజారుకు తీసుకెళ్లి మెచ్చిన చీరలు కొంటానన్నాడు. కాళ్లకు పట్టాలు తన తల్లి ఉన్నాయని చెప్పాడు. తాత సంబరపడిపోయాడు. తన కోడలు పచ్చటి కాపురాన్ని కాలదండుకు పోయింది. ఆ పిల్ల ఇంట్లో పాదం పెట్టిన నాడు తను చాలా సంబరపడిపోయాడు. తన బ్రతుకు ఆ కొడుకు కోడలు చేతుల మీదుగా గడిచిపోతుందని ఆశపడ్డాడు. కానీ చివరికి ఇద్దరూ కలిసి తన మెడకే తగిలించారు వాళ్ళు కన్నబిడ్డని. ఆ బిడ్డను, ఈ వజ్రిని ఒక ఇంటిదాన్ని చేసి తన బరువు వదిలించుకోవాలనుకున్నాడు. వజ్రి తాత అన్నం తింటుంటే ఎదురుగా కూర్చునేది. రోజు ఆనాడు ముడుచుకుని పడుకుంది. వజ్రి, తాత 2 సార్లు బిగ్గరగా పిలిచాడు. అంటూ మరో పక్కకు తిరిగి పడుకుంది. తాత దగ్గరికొచ్చి బ్రతిమలాడాడు. లేవనని గునిసింది. కొంచెమైనా తినమని తాత లేవదీసి కూర్చోబెట్టాడు. వజ్రి అన్నం తినబోయే ముందు చెప్పింది, తాత నాకీ మనవొద్దు, నాకిష్టం లేదు అని స్పష్టంగా. తాత నివ్వెరబోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఎందుకొద్దు, పిల్లవాడు బాగాలేడా, మనకంటే ఉన్నవాడే అన్నాడు. నల్లగా లావుగా చెవులకి పోగులు పెట్టుకొని మోటుగా ఉన్న వాడెక్కడా, నాజూగ్గా ఉన్న తెల్లదొరెక్కడా? మనసులో ఘర్షణ జరుగుతోంది వజ్రికి. ఏముంది, 10 కొబ్బరి చెట్లు, ఆ గుడిసె, అంతే కదా అనకూడదనుకునే విసురుగా అనేసింది. వాడికి 10 కొబ్బరి చెట్లు, ఒక గుడిసేనా? మనకెన్నున్నాయే, అవి లేవుగా, దిక్కుమాలిందానా. ఎవరు చెప్తున్నారు ఈ బుద్ధులన్నీ? గావు కేకలు పెట్టాడు తాత. వజ్రి మాట్లాడకుండా అన్నం తిని తన పళ్ళెం తాత పళ్ళెం కడిగి బోర్లించింది. తిన్న చోట శుభ్రం చేసి గ్లాసులు కడిగి గూట్లో పెట్టింది. ఎందుకు బాగాలేడు చెప్పు, అయినా నీ ఇష్టమేమిటి? వాడి చేత 3 ముళ్ళు వేయించి వాడింటికి పంపేస్తా. మర్నాడు మూతి తువ్వాలతో తుడుచుకుంటూ అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. 3 ముళ్ళే ఇస్తావా? నీ తరం కాదు. నువ్వు చేయించబోయే ముందు నేను దొర ఇంట్లో దూరి తలుపులేసుకుంటా. నాలుక జారనేసింది. దొర ఇంట్లో నిన్నుండనిస్తాడా? నేను ఊరుకుంటానా? గుంజుకురాను. ముఖం పెంచుకున్నాడు తాత. ఒక్క ఉదుటను లేచాడు. చేతిలో తుండుగుడ్డతోటి అందిన చోటల్లా కొట్టాడు వజ్రిని. వజ్రి మాట్లాడకుండా భరించింది. అలసిపోయిన తాత చిచి అనుకుంటూ పక్క చేరాడు. 1 నిమిషం పడుకొని ఒక చేతి మీద తలవాల్చుకుని, ఇదిగో వజ్రి, నువ్వు రేపటి నుంచి దొర ఇంటికెళ్తే చంపేస్తా అని పడుకున్నాడు. వజ్రి తెల్లవార్లు కళ్ళు తెరుచుకునే ఉంది. తనేం చెయ్యాలి? దొర సంతానం తన కడుపులో రూపురేఖలు దిద్దుకుంటోంది. ఇంకా దొరకు చెప్పలేదు. తాతకు చెబితే కత్తితో నరుకుతాడు. తెల్లవారింది. వజ్రి మనసులో సమస్య కళపెళ్లాడుతోంది. ఆ రోజు తాత జీతం అందుకునే రోజు. తోట పనంతా చేసి అన్నం తిని ఆఫీస్కు వెళ్ళాడు. 12 గంటలకు వజ్రి మామూలుగా దొర క్వార్టర్స్లోకి వెళ్ళింది. అప్పటికే దొర వచ్చి అరగంట అయింది. అతడికి ఆ రోజు హాస్పిటల్లో పని ఎక్కువ లేదు. క్రిందటి రోజు ఆపరేషన్ చేసిన వాళ్లను చూసొచ్చాడు. వజ్రి బల్ల మీద వంటకాలు ప్లేట్లు సర్దింది. దొర వచ్చి కుర్చీ మీద కూర్చోగానే మామూలు నవ్వు నవ్వాడు. వజ్రి కూడా నవ్వింది. దొర భోజనమైన తర్వాత సిగరెట్ ముట్టించేటప్పుడు చెప్పింది, దొర బేబీ బేబీ కడుపు మీద కొట్టుకొని చూపించింది. దొర తదేక దృష్టితో ఆమెనే చూశాడు. తనకు తెలుసు ఎప్పుడో ఇలాంటి సమస్య వస్తుందని. దిగ్గున లేచి బీరువా తెరిచి 2 నూర్లు చేతిలో పెట్టి ఆమెను గుండెకు హత్తుకుని వదిలేశాడు. ఇంకా ఏమైనా కావాలా అంటూ చేతి సైగ చేశాడు. బేబీ పుట్టిన తర్వాత తనకు తెచ్చి చూపించమన్నాడు. ఆమె వెనుదిరిగి వెళ్తుంటే కనుమరుగయ్యేంత వరకు చూశాడు. సిగరెట్ పెదవుల మధ్య బిగించాడు. వజ్రి తిన్నగా ఇంటికొచ్చింది. తన బట్టలన్నీ సంచిలో కుక్కుకుంది. తన పళ్ళెము గ్లాసు తీసుకుంది. తన పడక దుప్పటి జంపకాన మడిచి చంక కింద పెట్టుకుంది. తల వంచుకొని బస్టాండ్కు నడిచి వెళ్ళిపోయింది. సాయంత్రము 4 గంటలకు గాని సుబ్బన్న తాత ఇంటికి రాలేకపోయాడు. వచ్చేటప్పుడు వజ్రి కోసం తినటానికి జీడిపప్పు పాకం, కొబ్బరుండలు, పొట్లం కట్టించుకొచ్చాడు. గేటు దగ్గర నుండే వజ్రి వజ్రి అంటూ కేకలు వేసుకుంటూ వచ్చాడు.
వజ్రి పడుకుందో పెరట్లో పనిచేస్తున్నదో అని తలుపు కొట్టాడు. నెట్టగానే 2 తలుపులు తెరుచుకున్నాయి. పెరట్లోకి వెళ్లే తలుపు వేసే ఉంది. దొర ఇంటికి వెళ్ళిందా? తను వెళ్ళొద్దన్నాడుగా. అయినా దొర ఇంటికి వెళ్ళిందోమోనని చూశాడు. దొర ఇంటికి తాళముంది. ఉస్సూరంటూ తాత ఇంటికొచ్చి గడప మీద కూర్చున్నాడు. అలా కూర్చుని తాత చీకటి వెలుగులు రెండూ చూశాడు. కానీ వజ్రిని చూడలేకపోయాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న వజ్రి కళ్లల్లో మెదిలినట్లవుతోంది. వజ్రికి నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదా? ఎందుకు అని ఒకటే ఆలోచన. తాతకు అన్నం నీళ్లు లేవు. వజ్రి ఏది? ఎక్కడుంది? 5వ నాడు తాత దొర ఇంటికి వెళ్ళి, నా వజ్రినేం చేశావు? దాచావా? చంపావా? ఏం చేశావు? అరిచాడు కడుపు పట్టుకుని. దొరే వజ్రి రాలేదేమని అడుగుదామనుకుంటున్నాడు. తనకేం తెలుసు వజ్రి సంగతి? తన ఇంటికి రాలేదని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. తాత ఆ మెట్ల దగ్గరే సాగిలబడ్డాడు. మంజరి ఎంఏ పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ అయింది. మిషన్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా నియమింపబడ్డది. సాయంకాలపు వేళల్లో ఎంబ్రాయిడరీ సెంటర్లో కూడా ఒక 2 గంటలు పనిచేస్తుంది. కొన్ని ఇంటికి తీసుకొచ్చి తయారు చేస్తుంది. హరికృష్ణతో పెళ్లి కుదురుతుందని ఆశించింది. కొత్త కాపురం కోసం ఎన్నెన్నో సామాన్లు కొన్నది. ఎన్నో ఆశలు పెంచుకుంది. రంగురంగుల కలలు కన్నది. కానీ హరికృష్ణ హఠాత్తుగా మారిపోయాడు. తనలో రేకెత్తించిన ఆశాలతలను ఎందుకు మాడుస్తున్నాడు? అతడి సమస్యలేమిటి? అతడు తన గురించి ఏమీ చెప్పడు. మరి ఎవరు చెప్తారు? అతడితో మొట్టమొదట కలుసుకున్నప్పటి నుండి అతడికి తనకు మధ్య జరిగిన సంభాషణలన్నీ నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఏమైనా దారి దొరుకుతుందేమోనని. కానీ ఎంతకు దొరకదు. ఒకరోజు మొహమాట పడుతూనే డాక్టర్ రాజును చూసొద్దామని బయలుదేరింది. 4 అడుగులు వేసిన తర్వాత జంకింది. ఆ రోజు సెలవు. స్కూల్లో పని లేకపోతే అసలే తోచదు. తిన్నగా నర్సు ఉమ ఇంటికి వెళ్ళింది. అప్పటికి ఉమ ఇంకా ఇల్లు చేరుకోలేదు. ఆమె తల్లి వాకిటి అరుగు మీద కూర్చునుంది. మంజరి ఆమె పక్కనే కూర్చుని కబులు చెప్పడం మొదలుపెట్టింది. ఉమకు తండ్రి లేడు. వయసు మళ్ళిన తల్లి మంగమ్మను పోషించటానికి ఉమ ఒక్కతే సంతానం కనుక ఆమె దగ్గరే ఉన్నది. ఉమ పెళ్లి చేసుకోదా? ఉన్నట్టుండి అడిగింది మంజరి. నాకేం తెలుస్తుంది? చేసుకోమని చెప్తాను కానీ చెయ్యలేను కదా. దానికి 30 దాటుతున్నాయి. తనకు 26. ఇప్పటికే తను ఆలస్యం చేస్తున్నాను అనుకుంటోంది మంజరి. అంతలో ఉమా వచ్చింది కాళ్ళు ఇడ్చుకుంటూ. ఆనాడు సర్వే చేసి వచ్చారు కనుక చాలా అలసిపోయింది. 4 క్యాన్సర్ కేసులు బుక్ చేసుకున్నారు. మనసు ఆందోళనకు లోనైంది. ఉమ వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళింది. ఏనాటివో పాతవి 2 కుర్చీలుంటే మంజరిని తల్లిని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. గబగబా కాఫీ కలిపి 3 కప్పులతో వచ్చింది. ఉమా, హరికృష్ణ సర్వేకొచ్చాడా? అడిగింది మంజరి మాటల మధ్యలో. ఉమా హరికృష్ణ మనసులో మనసు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడని కనిపెట్టింది గాని ఎందుకో తెలియదు. డాక్టర్ రాజు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. హరికృష్ణ ఉలిక్కిపడి కొంచెం సర్దుకుని జవాబులిస్తున్నాడు. ఒకసారి డాక్టర్ రాజు అన్నాడు, కృష్ణ ఏమిటి ఒంట్లో బాగాలేదా? తల అడ్డంగా తిప్పాడు హరికృష్ణ. నువ్వు పెళ్లి చేసుకో కృష్ణ, ఉత్సాహంగా ఉంటావు అన్నాడు రాజు. నాకెందుకు డాక్టర్? అదేమిటి క్రిందటి నెలలో సెలవు కావాలని డైరెక్టర్ని అడిగావు, పెళ్లి కోసం కాదు? హరికృష్ణ తలవంచుకున్నాడు. హనీమూన్కి వెళ్ళి నెల వరకు రానని చెప్పావు. ఒకసారి జ్ఞాపకం ఉందా? డిన్నర్ మీ ఇంటి ముందు లాన్లో ఇస్తానన్నావు, మర్చిపోయావా? పెళ్లి కూతుర్ని ముందుగా మా ఇంటికి తీసుకొచ్చి మా లీలకు చూపిస్తానన్నావు. ఆవిడ ఒక చీర బ్లౌజ్ కొనిపెట్టింది అప్పుడే అన్నాడు రాజు హరికృష్ణ ముఖంలోకి చూస్తూ. హరికృష్ణ మాట్లాడకుండా ఏటో చూస్తున్నాడు. మా లీల ఏమన్నదో మర్చిపోయావా? మా పాపతో ఆడుకునే బదులు మీ ఇంట్లో ఒక పాపాయి వచ్చేటట్టు చూసుకోరాదు అని అనలేదు. నాకెందుకు నీ పెళ్లి సంగతి అంటావా కృష్ణ? అంటావా ఆ మాట? నా వైపు చూడు. డాక్టర్ రాజు హరికృష్ణతో చాలా చనువుగా మాట్లాడతాడు. అరమరికలు లేకుండా హరికృష్ణ కూడా అలాగే నడుచుకుంటాడు. డాక్టర్, నాకు నెల సెలవు కావాలి అన్నాడు తలవంచుకొని. ఇటీవల 4 రోజుల్లో ఎంతో సెలవు తీసుకున్నట్టున్నావు కదూ? అవును డాక్టర్, సుస్థిగా ఉండి తీసుకున్నాను. ఇప్పుడు నెల రోజులు ఎటైనా తిరిగి రావాలనుంది డాక్టర్ అన్నాడు. నెల రోజులు ఎటైనా తిరిగి వస్తావా? పెళ్లి చేసుకుని వెళ్తే అర్థముంది కానీ ఇప్పుడేమిటి? ఆశ్చర్యపోయాడు డాక్టర్ రాజు. అతడి దగ్గర నుంచి జవాబు లేకపోయేటప్పటికీ రాజు అతడి దగ్గరగా కూర్చొని, కృష్ణ, ఇన్నాళ్ల నుంచి నువ్వు నా చేతి కింద పనిచేసేవాడివని నేను అనుకోలేదు. నా తమ్ముడిగా చూసుకున్నాను. నీ మనసులో ఏమున్నదో నాకు చెప్పకూడదా? నీకు పెద్దవాళ్ళెవరూ లేరని చెప్పావు. నీ మనసు విప్పి నాతో చెప్పు కృష్ణ. ఒకరితో చెప్పుకుంటే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది బ్రతిమలాడాడు రాజు. హరికృష్ణ మనసు ఆ మాటలకి కదిలిపోయింది. 2 చేతులతో తల పట్టుకొని కూర్చొని కన్నీరు కార్చాడు. డాక్టర్ రాజు అతన్ని తీసుకుని దూరంగా వెళ్ళి చెట్ల మధ్య కూర్చోబెట్టుకుని
వీపు మీద చెయ్యి వేసి రాస్తూ, కృష్ణ, నాతో నీ సంగతి అంతా చెప్పు. నేను నీ ఆంతరంగికుడిని అనుకో. నేను మానవ మాతృడికి నువ్వు చెప్పింది బయట పెట్టను లాలనగా అడిగాడు. డాక్టర్, నా తల్లి 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళో ఒక డాక్టరమ్మ దగ్గరికి వచ్చేసింది ఒంటరిగా. తన ఇంటి ముందర అటు ఇటు తిరుగాడుతూ ఉండగా 2 రోజులు చూసి 3వ నాడు ఆమె తన ఇంట్లో పై పనులు చేస్తే అన్నం బట్ట ఇస్తానని లోపలికి పిలిచిందట. నేను 10 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఆ డాక్టరమ్మే నాకు చదువు చెప్పించి ఈ ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు డాక్టరమ్మ కూడా లేదు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. డాక్టర్ రాజు పకాల్లో నవ్వాడు. హరికృష్ణ నివ్వెరపోయి అతని ముఖంలోకి చూశాడు. కృష్ణ, అయితే మనుషులంతా శాశ్వతం అనుకున్నావా? పెద్దవాళ్ళు పోతూ ఉంటారు, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు. అది ప్రకృతి ధర్మం. నీ తల్లి క్యాన్సర్ వ్యాధితో పోయిందంటావా? మనిషి పోయేటప్పుడు ఏదో ఒక వ్యాధి వచ్చి తీరుతుంది. ఏదో ఒక అవయవం పనిచేయటం మానేస్తుంది. ఏదో బలహీనంగా ఉంటుందో అది ముందు చెడిపోతుంది. అయినా మీ అమ్మ చనిపోయి 20 ఏళ్లు కావచ్చిందా? ఇంకా దుఃఖపడుతున్నావా? రాజు కృష్ణను స్వాంతనపరచాలని చూస్తున్నాడు. చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి ఉమా కొంత గ్రహించింది. మంజరితో ఏమీ చెప్పలేక 1 నెల సెలవడుగుతున్నాడని మాత్రం చెప్పింది. మంజరికంతా అయోమయంగా ఉంది. తను హరికృష్ణను చూసి ఎంతకాలమో అయినట్టుగా ఉంది. అది వరకు ప్రతిరోజు కలుసుకునేవారు. హరికృష్ణకు పని ఎక్కువగా ఉంటే 2-3 రోజులకైనా కలుసుకునేవారు. కాళ్ళీడ్చుకుంటూ మంజరి హరికృష్ణ ఇంటికి వెళ్ళింది. తాళం వెక్కిరించినట్లుగా ముందుకు వెనక్కి ఊగుతోంది. బరువుగా నిట్టూర్చి వెనక్కి తిరగబోయింది. ఆ వీధిలో రిక్షాలు సులువుగా రాకపోకలు సాగించగలవు. కారు అతి కష్టం మీద సాగిపోతుంది. వీధికి 2 పక్కల ఇళ్ళు ఒకదానికొకటి అంటుకొని ఉన్నట్లుగా ఉంటాయి. ప్రతి ఇంటికి వీధి వాకిట్లో కొబ్బరి చెట్లు, పోక చెట్లు ఉండడం చేత గొడుగు పట్టినట్లుగా నీడ ఉంటుంది. వీధి అరుగుల మీద ముసలివాళ్లు కర్రలు పక్కన పెట్టుకుని కూర్చుంటారు. సాయంత్రం కాగానే వీధి చివర ఒక వృద్ధురాలు అమ్మాయి అని పిలిచింది మంజరిని. తడిసిన కళ్లను రెప్పలతో ఆర్చుకుంటూ వెనక్కు తిరిగి చూసింది మంజరి. ఎవరి కోసమో వచ్చి వారు లేకపోవటం చేత నిరాశతో తిరిగిపోతున్నదని మంజరి ముఖం చూసి గ్రహించింది వృద్ధురాలు. ఎవరింటికి వచ్చావమ్మా? ప్రశ్నించింది. సోషల్ వర్కర్ హరికృష్ణ గారితో. డాక్టర్ గారు ఒక మాట చెప్పి రమ్మంటే వచ్చాను అన్నది తలవంచుకొని. లేడా ఇంట్లో? తాళం వేసుంది. చిన్నపోయిన ముఖం ఆమెలో కలిగిన నిరాశ ఎంత బరువైనదో వ్యక్తం చేసింది. మొన్న సాయంకాలం పెట్ట తీసుకుని వెళ్తుండగా చూశాను అన్నది వృద్ధురాలు. తలాడించుకుంటూ ముందుకు నడవబోయింది మంజరి. కాళ్లల్లో సత్తువలేదు. ఈడ్చుకుంటూ నడిచింది. హరికృష్ణన్ గురించి తెలుసుకోవాలంటే డాక్టర్ రాజు చెప్పగలడు. కానీ అతడు తనను అపార్థం చేసుకోకుండా ఉండాలి. తనకు చెప్పకుండా హరికృష్ణ ఊరికి వెళ్ళాడనుకోవటానికే ఆమె మనసు అంగీకరించడం లేదు. మంజరి, మా లీల కాఫీ ఇస్తే వద్దన్నావట. ఎందుకు? కాఫీ తాగవా? పోనీ పాలు తాగుతావా? డాక్టర్ రాజు లోపల నుంచి డ్రెస్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళటానికి సిద్ధమై హాల్లోకి వచ్చాడు. నేను కాఫీ తాగనండి, పాలు కూడా వద్దు. ముఖం పైకెత్తకుండా జవాబిచ్చింది మంజరి. డాక్టర్ రాజు ఆమెను బలవంతం చేయదలుచుకోలేదు. ఆమె మనసు ఎందుకో బాధపడుతున్నదని గ్రహించాడు. కృష్ణ ఊరికి వెళ్లే ముందు నీకు చెప్పలేదా మంజరి? సంభాషణ తనే మొదలుపెట్టాడు. డాక్టర్ లేదని తలూపింది. కృష్ణ 1 నెల రోజులు సెలవు తీసుకున్నాడు. ఎటైనా తిరిగి వస్తానన్నాడు. ఉలిక్కి పడింది మంజరి. ఆ సెలవు పెళ్లైన తర్వాత హనీమూన్ కని రిజర్వ్ చేసుకున్నది. ఆమె గుండె జారినట్లయింది. మంజరితో చెప్పకుండా హరికృష్ణ 1 నెల రోజులు ఎటో తిరిగి రావటానికి వెళ్ళినట్లు రూఢిగా తెలిసిపోయింది డాక్టర్కి. అతడికి మంజరితో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆమె ముఖం చూస్తుంటే ఇద్దరి మధ్య తగాదా లాంటిదేదో జరిగి ఇద్దరి మధ్య వివాహం జరగకుండా చేస్తున్నట్లు పసిగట్టాడు. హరికృష్ణతో సన్నిహితంగా మాట్లాడిన రోజున తనకు అర్థం కాకుండా మాట్లాడాడు. డాక్టర్, క్యాన్సర్ వంశంలో ఎవరికైనా ఉంటే వస్తుందా అని అడిగాడు హరికృష్ణ. రావాలని లేదు, కానీ వచ్చిన కేసులు కొన్నున్నాయి. ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది? డాక్టర్ రాజు కృష్ణ సందేహాన్ని ప్రశ్నించాడు. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయిందని డాక్టర్ అమ్మ చెప్పింది. నాకు వచ్చే ఛాన్స్ ఉన్నదా అని ప్రశ్నిస్తున్నా డాక్టర్ అన్నాడు. రాజు పగలబడి నవ్వాడు. కృష్ణ, మనిషిన తర్వాత ఏదైనా జబ్బు రావచ్చు. ఇదే అన్న మాట ఏమిటి? డాక్టర్, పెళ్లి చేసుకోబోయే ముందు అన్ని సంగతులు ఆలోచించుకోవాలి కదా. కక్కుర్తిపడి పెళ్లి చేసుకుని పిల్లలకు వారసత్వంగా ఇన్ని రోగాలు ఇచ్చి వాళ్లను అల్పాయుష్కులుగా చేసిన దానికంటే ముందుగా తెలుసుకుంటే మంచిది కదా. రాజు ఇంచుమించుగా కన్నీళ్లతో మాట్లాడాడు. కృష్ణ, నీ సందేహం ఏమిటి చెప్పు. నేనున్నానుగా నీకు అన్ని విధాలుగా సహకరించడానికి. చెప్పు. భుజం మీద చెయ్యి వేశాడు. నాకు సన్నగా జ్వరం తగులుతున్నది 1 నెల రోజుల నుంచి. ఒకనాడు రక్తం బాంతైంది. నాకు క్యాన్సర్ అంటే భయం.
నాకు అది వచ్చిందని తెలిసి హడలిపోతున్నాను. ఇవాళో రేపో నేను వెళ్ళి పెళ్లి కబురు చెప్తానని మంజరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె జీవితాన్ని నేను అనవసరంగా పాడు చేయదలుచుకోలేదు. 6 నెలలు ఏడాది భాగ్యానికి నేను ఆమెను జీవితాంతం దుఃఖపెట్టను. బావురుమన్నాడు హరికృష్ణ డాక్టర్ చేతులు పట్టుకొని. ఈ మాత్రానికే ఇంత పిచ్చివాడివైనావా కృష్ణ? టెస్ట్ చేసి తెలుసుకుందే, ఎందుకంత బాధపడుతున్నావు? రేపు పరీక్ష చేస్తా. ఈ రాత్రికి నువ్వు నిశ్చింతగా ఉండు. అనవసరంగా నువ్వు భయపడి అందరినీ కూడా భయపెట్టేస్తావు మందలించినట్లుగా అన్నాడు డాక్టర్. మర్నాడు ఉదయం హాస్పిటల్లో పరీక్షకు రక్తం ఇచ్చి వెళ్ళిపోయాడు. అదంతా జ్ఞాపకానికి రాగానే డాక్టర్ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. మంజరి, నువ్వేం బాధపడకు. అతడికి నేను ఉత్తరం రాస్తాను. ముందు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుంటాను. మంజరిని ఓదార్చడానికి ప్రయత్నించాడు డాక్టర్. మంజరి వెనుతిరిగి వెళ్తుంటే డాక్టర్ మనసు చివుక్కుమన్నది. నిజంగా క్యాన్సర్ అయితే మంజరి తట్టుకోగలదా? హరికృష్ణ గుండె బీటువారదు కదా. ఈ ప్రేమ జీవులను రక్షించు పరమేశ్వర, గొడుక్కున్నాడు డాక్టర్. రైల్లో కూర్చున్న హరికృష్ణకు కునికిపాట్లు, మధ్యలో ఉలికిపాట్లు. చేతిలో ఉన్న వారాపత్రిక జారి కింద పడుతోంది. మధ్య మధ్య కళ్ళు తెరిచినప్పుడు అతని కళ్లకు వార్తాపత్రికలో అక్షరాలు కనబడటం లేదు. పామర్వెల్ హాస్పిటల్లో పెద్ద హాలులో తగిలించబడిన శస్త్రవిద్యలో నిపుణుడైన ఆల్బర్ట్ డాక్టర్ ఫోటో కనబడుతోంది. హరికృష్ణ కళ్ళు గట్టిగా మూసుకుని నిద్ర పట్టడానికి ఒక మాత్ర జేబులో నుంచి తీసివేసుకున్నాడు. స్టేషన్ రాగానే రైలు దిగి ఒక కప్పు కాఫీ తాగొచ్చాడు. అతడికి నిద్ర పట్టాలి. కళ్ల ముందర ఆడుతున్న దృశ్యాలను మర్చిపోవటానికి నిద్ర కావాలి. ఒకనాడు డాక్టర్ రాజు పామర్వెల్ హాస్పిటల్ నుండి స్పెసిమన్లు తీసుకురమ్మని పంపాడు హరికృష్ణని. అతడు హుందాగా నడుస్తూ హాలు గుండా మెట్లెక్కి పైకి వెళ్తూ అనుకోకుండా పక్కకు తిరిగాడు. ఆ ఫోటో చూసి దిగ్భ్రాంతుడైపోయాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ మధ్య ఒకసారి ఆ ఊరొచ్చాడు. హాస్పిటల్లో మీటింగ్లు, డిన్నర్లు అయ్యాయి. అతడు హరికృష్ణను పైకి తీసుకొచ్చిన లేడీ డాక్టర్ కోసం అందరినీ అడిగాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్నాడు. హరికృష్ణ గురించిన వివరాలు అడిగాడు. డాక్టర్ రాజు చెప్పాడు. అప్పటి నుంచి రాజు తనను చాలా చనువుగా కాకుండా గౌరవంగా కూడా చూస్తున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడబోయ్, నేను 50,000 చెక్కిస్తానన్నాడు. డాక్టర్ రాజుకి ఎందుకు తన మీద అంత అభిమానం? అభిమానం కలిగితే కలగవచ్చు, కానీ అంత డబ్బిచ్చేంతటి అభిమానమా? పామర్వెల్ హాస్పిటల్లో అందరూ హరికృష్ణ గురించి గుసగుసలాడుకోవటం అతడు గమనించకపోలేదు. అచ్చు అలాగే ఉన్నాడు. నర్సులు చెవులు కొరుక్కోవటం కూడా విన్నాడు. ఆ తరువాత అప్పుడే చూశాడు ఆల్బర్ట్ ఫోటో. చటుక్కున తన పర్సులో ఉన్న చిన్న ఫోటో తనది పైకి తీసి చూశాడు. ఒక్కటే బ్లాకు, వయసు తేడా అంతే. హరికృష్ణకు ఒళ్లంతా చెమట పట్టింది. ఆ మెట్టు మీదనే నిలిచిపోయాడు అర్థం లేని చూపులతో. అతడికి తాను బజార్లలో అప్పుడప్పుడు వింటున్న మాటలు స్ఫురణకొచ్చాయి. తెల్లదొరలు ఈ ఊరు వచ్చి చాలామంది పిల్లల్ని కన్నారు. తెల్లదొరలను చూసి కన్నెపిల్లలు చాలామంది భ్రమపడ్డారు. కానీ ఏ తెల్లదొర ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ దేశం తీసుకువెళ్ళలేదు. తల 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు హరికృష్ణ. అతడికి తన పుట్టుక మీద చాలా అసహ్యం వేసింది. నీతి నియమాలు దాటి ప్రవర్తించిన ఉద్రేక పరుల సంతానం తను. చిచి, ఈ బ్రతుక్కి పెళ్లి కూడానా? అంతరాత్మ ప్రశ్నిస్తోంది. మంజరి నిష్కల్మషమైన హృదయం కల మంజరి. ఆ కన్య హృదయంలో తను చోటు చేసుకున్నాడు. అమాయకత్వం కాకపోతే తన జన్మను గురించి పూర్తిగా తెలుసుకోకుండా రంగురంగుల కలలు కంటోంది. వెర్రిది. తన ఫోటో కావాలని బలవంతం చేసి స్టూడియోకు తీసుకెళ్లి ఫోటో తీయించింది. క్యాన్సర్ అన్న తన అనుమానం నిజం కాకూడదు. డాక్టర్ రాజు తన సందేహాన్ని రుజువు చేయకూడదు. ఆ సాకుతో మంజరికి పెళ్లి పొసగదని చెప్పొచ్చుగా. పెళ్లి వద్దన్న భావనకే హరికృష్ణ గుండె గుబగుబలాడింది. మంజరి హతాశరాలవుతుందని అనుకుంటేనే మనసంతా వికలమైపోతోంది. కాకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. కాకుండా చెయ్యి ప్రభు. కళ్ళు మూసుకుని ధ్యానించాడు. తన గుండె అది పగిలి ముక్క ముక్కలై సహస్ర శకలాలైపోదు కదా ప్రభు. నా గుండెను రాయి చెయ్యి. ఏ అనుభూతి లేకుండా చెయ్యి. నీటి అలల తాకిడికి కొండలు నున్నగా అయినట్టు నా గుండెను కూడా చెయ్యి. బాధతో కళ్ళు మూసుకున్నాడు హరికృష్ణ. అతడి కనుబొమ్మలు ముడుచుకుపోయి ముఖం వికృతంగా మారింది. హరికృష్ణ తిరునల్వేలిలో దిగి బస్సెక్కి కన్యాకుమారిలో దిగాడు. హిందూ దేశానికి దక్షిణపు కొసలో ఉన్న కన్యాకుమారి ప్రాంతం చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది. శిల్పకళ వైభవంతో విరాజిల్లుతున్న ప్రదేశం. పచ్చని పర్వతాలు, జీవనదులు, కారడవులు, ఇంచుమించు 50 మైళ్ళు నిడివిగల సముద్ర తీరం, శిల్ప సంపద, ప్రకృతి సంపదలతో విరాజిల్లే ఈ ప్రాంతానికి రావటంతో అతనికి కొంత మనోల్లాసం కలగటం మొదలుపెట్టింది. తూర్పున బంగాళాఖాతం, పడమట అరేబియన్ సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం.
ఈ 3 సముద్రాల నీరు కన్యాకుమారి పవిత్ర పాదాలను కడుగుతూ ఉంటుంది. హరికృష్ణ మనసు ఆ సముద్రాల మాదిరిగానే పొంగి ఉప్పొంగి పైకెగిసిపోతున్నట్లున్నది. కన్యాకుమారి ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం నిత్య పూజార్చనలతో శోభిల్లుతున్నది. కన్యాకుమారి ఒక దేవత, భగవతి. ఆమె పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన మెచ్చి ఆమెతో వివాహానికి సమ్మతించాడు. ఈ కళ్యాణ మహోత్సవానికి కన్యాకుమారిలో అన్నీ సంసిద్ధపరచబడ్డాయి. నిర్ణయించిన సమయానికి వరుడు రాలేదు. నిరాశతో ఉగ్రురాలైన వధువు వివాహానికి ఆయుక్తపరిచిన అక్షతలు, బియ్యము మొదలైనవి ఇసుక రేణువులుగా మారాలని శపించిందట. భగ్న హృదయశిలగా మారిపోయింది. ఈ కథ విన్న హరికృష్ణ అక్కడి ఇసుక రేణువులు ఎరుపు, తెలుపు, నలుపు వర్ణాలలో ఉన్న కారణం అదేనని గ్రహించుకున్నాడు. జలది తీరంలో చదరపు నేలపైన దేవి ఆలయం ఉన్నది. ఆ ఆలయ నిర్మాణం 3 ప్రాకారాలతో ఉన్నది. ప్రాచ్యాభిముఖంగా ఉన్న దేవి విగ్రహం ఒక అపురూపమైన కళాఖండం. ముగ్ధ మోహనము, నిర్మలము, సజీవము అయి చిరునవ్వులు చిందించే కన్య విగ్రహం అది. ఆమె కుడి చేత ఒక హారాన్ని ధరించి వామహస్తాన్ని ఉరువుపై పెట్టుకున్నది. ఆమె వివిధ అలంకారాలతో పూలమాలలతో విరాజిల్లే దేవి. దేవాలయంలో బంగాళాఖాతానికి అభిముఖంగా ఉన్న ద్వారాన్ని ఏడాదిలో 5 మార్లు మాత్రమే తెరుస్తారట. ఇతర సమయాల్లో మూసుంచుతారట. దేవికి తిలకం తీర్చినది ఒక విలువగల వజ్రం. అంతకంటే విలువగలది దూర తీరాలకు కూడా కాంతులను ప్రసరింపచేసేది ముక్కర. ఆ ముఖ్యర రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొని బద్దలవటం కూడా జరిగిందట. దేవిని హరికృష్ణ తలెత్తి చూడవలసి వచ్చింది. మొదటి చూపుతో తల పైకెత్తి ధిక్కారంతో సవాలు చేస్తున్నట్లున్నదా దేవి ముఖం. ముక్కుకు అలంకరించిన ముక్కెరలో నుండి చిరుమంటలు లేచినట్లున్నదా వజ్రపు కాంతి. తిలకంలో ఉన్న వజ్రం ఒక అగ్ని కణంలా వెలిగిపోతున్నది. భారతదేశంలో ఉన్న కన్యలందరి ఆత్మగౌరవము, అభిమానము ఒక్క దేవిలో మూర్తిభవించినట్లు కనబడింది హరికృష్ణకు. వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి ముఖం తప్పిస్తే కన్య పడే బాధ, దానిలో నుండి బయలుదేరిన కక్ష, కసి దేవి ముఖంలో కనబడినట్లుగా చలించిపోయాడు హరికృష్ణ. దేవి ఆలయానికి పక్కగా స్నానాలు చేయడానికి వీలుగా ఇనప కటకటాలతో ఆనకట్టలు, ఆయకట్ట ఏర్పాటు చేయబడింది. హరికృష్ణ గంటల కొలది ఈదుతూ నీటిలో కాలక్షేపం చేశాడు. అతడి అదృష్టం కొలది ఆనాడు పున్నమి. ఆనాడు సూర్యాస్తమయాన్ని, చంద్రోదయాన్ని ఏకకాలంలో చూసే గొప్ప అవకాశం అతడికి లభించింది. హరికృష్ణ వివేకానంద చరిత్ర గతంలో అనేక పర్యాయాలు చదివాడు. కన్యాకుమారి అగ్రంలో కన్యాకుమారి ఆలయంలో హిందూ దేశపు తుది శిలపై కూర్చుని నేనొక పథకాన్ని సృష్టించాను అని స్వామి వివేకానంద స్వీయ చరిత్రలో రాసుకున్నారు. ఆ రాతి మీద కూర్చుని తన ఎదుట ఉత్తర దిక్కున ఉన్న కోటాను కోట్ల భారతీయుల్ని చూసి వారి సేవకు తనని అంకితం చేసుకున్నాడు. హైందవ వేదాంతాల్ని, హైందవ మత సందేశాల్ని పాశ్చాత్యులకు అందివ్వటానికి సంకల్పించాడు. పవిత్రమైన ఆ రాయి మీద కూర్చున్నప్పుడు స్వామికి కలిగిన జ్ఞానోదయం ఆయన జీవిత బాటకు వెలుగు చూపించింది. సామాన్య సన్యాసిగా ఉన్న అతడి మేధస్సు పరిణితి పొందిన వివేకానందుడిగా, హైందవ ఆధ్యాత్మిక సంపదకు సంరక్షకుడిగా, భావి నిర్మాతగా, ప్రపంచమెరిగిన సుప్రసిద్ధ తత్వవేత్తగా రూపొందించింది. అప్పటి నుండి ఆ శిల వివేకానంద శిలగా పేరు పొందింది. ఆ శిల సముద్ర మట్టానికి 556 అడుగుల ఎత్తులో 3 ఎకరాల విస్తీర్ణత కలిగి ఉన్నది. ఆ రాతి మీద ఒక దేవాలయ శిథిరాలుండేవి. సముద్రపు నీటి రాపిడి వల్ల ఆ రాయి ఒక దీవిగా మారింది. గుడి ఆ రాతిపైన మరొక ప్రదేశానికి మార్చబడ్డది. రాతి మీద నిర్మింపబడిన మందిరాలు 2. ఒకటి శ్రీపాద మందిరం, రెండవది ప్రధాన మందిరం. ఈ ప్రధాన మందిరంలో సభా మండపం, ధ్యాన మండపం ఉన్నాయి. శ్రీపాద మండపంలో దేవి పాదముద్రలున్నాయి. సింహద్వారం అజంతా గుహల మాదిరిగా ఉంటుంది. ప్రధాన మందిరంలో 65 అడుగుల ఎత్తుగల శిఖరం కింద పరివ్రాజక రూపంలో ఉన్న స్వామి వివేకానందుడి 8 అడుగుల కాంస్య విగ్రహం చూసిన హరికృష్ణ గుండె విస్మయంతో గుబుగుబలాడింది. ధ్యాన మండపంలో కూర్చొని తన సమస్యల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ విశాలమైన ఒంటరి ప్రదేశంలో కూర్చొని ఆలోచించబోతే అతడికి ఆలోచనలు సాగలేదు. 2-3 గంటలు గడిపి మందిరం దాటి మెట్టు దిగి స్ట్రీమ్ పడవ మీద తిరిగి కన్యాకుమారి అగ్రం వద్దకు చేరాడు. ముక్కడలి నీరు సంగమించే ప్రదేశానికి ఎదురుగా ఉన్న అగ్రంలో కాలి మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అతడికి ఆ ముక్కడలి అలల తాకిడంతా
తన గుండెకే తగులుతున్నట్లు అనిపించింది. శూన్య దుఃఖలతో కూర్చుండిపోయాడు ఆ శిలల మధ్య ఒక శిలగా. మంజరిని వివాహం చేసుకోబోయే తను ఒక అక్రమ సంతానం, తనకు పుట్టబోయే వాళ్ళు అక్రమ సంతానం యొక్క సంతానం. ఇది తరతరాలుగా నిలిచిపోయే మచ్చ. 16 స్తంభాల మంటపం, దాని ముందర స్నానాలు చేయటానికి లేవు. ఎదురుగా వివేకానందుడి ఆలయం, మేరీమాత కోవెల, క్రైస్తవ హైందవ కన్యల పేర నిర్మితమైన దేవాలయాలు, రమణీయమైన చరిత్రాత్మకమైన ప్రదేశంలో కూర్చున్న హరికృష్ణ క్షుద్రమైన తన పుట్టుకను గురించి తలుచుకొని కుచించుకుపోతున్నాడు. ఇంటికి వచ్చిన మంజరి ఇల్లు తాళం ఎట్లా తీసిందో, ఎట్లా లోపలికి వచ్చిందో మంచం మీద వాలిపోయింది. దుప్పటి ఒంటి నిండా కప్పుకొని కన్ను మూసింది. హరికృష్ణ తనకందకుండా పైకి, ఇంకా పైకి దూర తీరాలకు వెళ్ళిపోయాడు. ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడి తనను చూసి నవ్వుతున్నాడు. ఇద్దరి మధ్య దాటరాని నదులు, చొరలేని అడవులు ఎట్లా కలుసుకోవటం? అతడిని అందుకోవటానికని మంజరి మనసు పరిగెత్తి అలసిపోయింది. దిగ్గున మంచం మీద నుంచి లేచి కూర్చుంది మంజరి. చుట్టూ చూసింది. అది తన గది. ఫోటోలు, క్యాలెండర్లు గోడకు యథాస్థానంలో తగిలించబడే ఉన్నాయి. అయితే అదంతా కలన్నమాట. కళ్ళు తెరుచుకొని పడుకున్న మంజరికి ఎప్పుడో తెల్లవారుజామున కునుకొచ్చింది కంటి మీదికి. ఉదయం మామూలు వేళ్లకు ఆమె లేవలేకపోయింది. ఒళ్ళు సలసలా కాగిపోతోంది. పెదవులు, నాలుక ఎండిపోతున్నాయి. అక్క అక్క ఎవరో పిలుస్తున్నారు. లేచి తలుపు తీయటానికి శక్తి లేదు. కళ్ళు తెరిపిడి పడటం లేదు. అక్క, ఈ మారు పిలుపు కిటికీలోంచి వచ్చింది. తల ఎత్తి చూడటానికి ప్రయత్నించింది మంజరి. కానీ దేహం ఆమె స్వాధీనంలో లేదు. మంజరి ఉంటున్నది ఒక ఇంట్లో, ఒక చిన్న భాగంలో. ఆ ఇంటి పిల్లలొచ్చి సన్నటి చువ్వతో తలుపు గడియ తీశారు. అక్క అక్క ఏమిటిది? ఒళ్ళు పట్టి చూసింది. ఇంటి వారమ్మాయి నందిని. అమ్మో జ్వరం! అక్క లేచి కూర్చో, కాఫీ తీసుకొస్తా. పరుగున తీసింది నందిని. ఆమె చిన్న తమ్ముడు కాళీ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆమెనే చూస్తూ. అతనికి ఆ ఇంట్లోకి రాగానే 2 బిస్కెట్లు అందుకునే అలవాటు. నందిని కాఫీ గ్లాస్తో వచ్చి మంచం మీద కూర్చొని మంజరిని లేవదీసి మెల్లగా కూర్చోబెట్టి కాఫీ తాగించింది. అక్క, మందు తెస్తాను, చెప్పు, ఎవరి దగ్గర తెమ్మన్నావు? నందిని మంజరి పక్కగా కూర్చొని చేతి గాజులు సవరిస్తూ అడిగింది. ఇప్పుడేం వద్దమ్మా, స్కూల్ ఆయాను పిలిపించు, అన్ని పనులు చేస్తుంది తడబడుతూ చెప్పింది మంజరి. ఇంటి పనులు ఏమైనా ఉంటే ఆయాన్ చేయమని, కానీ మందు నేను తీసుకొస్తా, చెప్పు. నందిని తొందర చేసింది. మంజరిని బలవంతాన్ని ఒప్పించింది. డాక్టర్ రాజుకు చెప్పు, ఏదైనా మందిస్తే తీసుకురా. నందిని వెళ్లేసరికి అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాడు రాజు. నందిని చెప్పగానే డ్రెస్ మార్చుకోకుండానే అలాగే ఆమె వెంటొచ్చాడు. రాజుని చూడగానే మంజరి పడుకున్నదల్లా సిగ్గుపడుతూ లేచి కూర్చుని, అయ్యో, మీరింత శ్రమ తీసుకుని ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఏదో మందు నందిని చేతికిస్తే సరిపోయేదిగా, లేకపోతే నేనైనా వచ్చి తీసుకునేదాన్ని అంది. రోగిని చూడకుండా మందు ఎట్లా ఇస్తారు? సంగతి ఏమిటో తెలియొద్దు. చేయి పట్టుకొని చూశాడు. ఒళ్ళు కాలిపోతున్నది. నాడి పందెం గుర్ర మాదిరిగా పరుగులు తీస్తోంది. స్టెథోస్కోపుతో ఊపిరితిత్తులు పరీక్ష చేశాడు. థర్మామీటర్తో జ్వరం చూశాడు. నేను వెళ్ళి ఇంజెక్షన్ మందు కొనుక్కొస్తాను. గబగబా వెళ్ళాడు. అరగంటలోగా వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి కాఫీ ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు, మళ్ళీ నేను 4 గంటలకు వస్తాను నందినితో చెప్పి బయలుదేరుతూ, నందిని, కాస్త మంజరిని కనిపెట్టుండాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నేనే పెద్దనండి మా ఇంట్లో. మా నాన్న రాత్రి 10 దాటిన తర్వాత పక్క ఊరు నుండి బస్సులో వస్తాడు. మళ్ళీ తెల్లవారి 6 గంటల బస్సులో వెళ్ళిపోతాడు. 20 సంవత్సరాలు దాటని నందిని కొంగు ఒంటి నిండా కప్పుకొని ఆరిందాలా మాట్లాడింది. 4 గంటల వరకు కనిపెట్టుకుని ఉంటే చాలు, నేను ఎవరినైనా తీసుకొస్తానంటూ వెళ్ళిపోయాడు రాజు. 5 గంటలకి రాజు వచ్చేటప్పుడు శిక్షణ పొందుతున్న నర్సును తీసుకొచ్చాడు. మంజరికి నిద్ర పట్టినట్లుంది. మెల్లగా ఊపిరి పీలుస్తోంది. జ్వరం జారినట్టుంది. ముత్యాల్లా చెమట బిందువులు పాలభాగం మీద పొటమరించాయి. మంజరిని చూస్తూ అలాగే నిలబడిపోయాడు డాక్టర్ రాజు. అతడి మెదడులో ఏవేవో చిత్రాలు కదిలిపోతున్నాయి. ఉండి ముఖం గంభీరమైపోతున్నది. బ్రుకుటి ముడుచుకుపోతున్నది. ఏవేవో ఆలోచనలతో ఒళ్ళు గగురు పుడుస్తోంది. అయ్యో అన్న మాట పెదవులు దాటి బయటకొచ్చింది. నందిని తుళ్ళిపడటంతో సర్దుకుని, నందిని, ఈ నర్సు సువార్త ఇక్కడే ఉంటుంది. పాలు, కాఫీ ఏదడిగినా ఇవ్వచ్చు. మందులు ఏమేమి ఇవ్వాలో నేను సువార్తకు చెప్తాను, కాగితం మీద రాసిస్తాను అన్నాడు. దారి పొడుగున రాజు మనసు కలవరపడుతూనే ఉంది. అతడికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నదో అంత భయంగా కూడా ఉంది. మంజరికి ఒకటే ఊపిరితిత్తి పనిచేస్తున్నది. ఆ ఒక్క ఊపిరితిత్తుతోనే ఆమె జీవిస్తున్నది. కలత నిద్రతో తెల్లవారింది. హాస్పిటల్ డ్యూటీ అయిన తర్వాత మంజరి ఇంటికి వెళ్ళాడు. ఆమె కళ్ళు తెరుచుకునే పడుకున్నది. రాజును చూడగానే సువార్త రిపోర్టు చేతికి అందించింది.
మంజరికి జ్వరం తగ్గింది, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గాయి. ఉదయం లేవగానే పాలు తాగింది, కానీ చాలా నీరసంగా ఉంది. డాక్టర్ మంజరి మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఆమె చేయి పట్టుకొని చూశాడు. మంజరి, నీకేం భయం లేదు, జ్వరం తగ్గిపోయింది, బలం పట్టడానికి మందిస్తాను చూడు. నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా జబ్బు చేసిందా? జ్ఞాపకం చేసుకో అన్నాడు. కృష్ణ ఎక్కడున్నాడో కబురు తెలిసిందా డాక్టర్? విని వినబడినట్లుగా అడిగింది మంజరి. తెలుస్తుంది, రేపటికి ఎక్కడున్నాడో తెలిసిపోతుంది, కానీ నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఎప్పుడైనా జబ్బు పడ్డావా? మంజరికి జ్ఞాపకం వచ్చింది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రోజు జ్వరం వస్తుండేది. వార్డెన్ హాస్పిటల్లో చేర్పించింది. అక్కడ 7 ఏడాదికి పైగా ఉన్నది. 2 ఏళ్లు చదువు ఆగిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు ఆదేశించారు. చాలా కాలం మందులు వాడింది. తరువాత ఆ సంగతే మర్చిపోయింది. ఆ పైన ఒక్కసారనా జ్వరం రాలేదు, దగ్గు కూడా రాలేదు. ఆ సంగతి రాజుకు చెప్పింది. ఈ జ్వరం దానికి సంబంధించింది కాదు, నువ్వేం భయపడకు. ఎందుకు వచ్చిందంటారు జ్వరం? మెల్లిగా లేచి కూర్చొని అడిగింది మంజరి. మనిషిన తర్వాత ఏమీ రాకుండా ఉంటుందా? ఏమీ రాకుండా ఉంటే మేమంతా ఎందుకు? సరే గాని ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. జ్వరం తగ్గింది, కానీ మందులు పథ్యం 21 రోజు వరకు ఉండాలి. లేచి తిరగకూడదు. ఉద్యోగానికి సెలవు పెట్టాలి కొన్నాళ్ళు. బాగా తిరిగేటంతగా ఓపిక వచ్చిన తర్వాత పనిలోకి వెళ్ళొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా చూసినా తిరగబెట్టొచ్చు. ఈ సువార్తమ్మ నీ దగ్గరే ఉండి మందు పథ్యము చూస్తూ ఉంటుంది. తాపీగా చెప్పుకుంటూ పోతున్నాడు రాజు. అయితే ఇది టైఫాయిడా డాక్టర్? పక్కకు తిరిగి కళ్ళ మీద చేతులు పెట్టుకుంది మంజరి. అబ్బా, రోగులకు జబ్బుల పేర్లెందుకు? అన్నింటికీ నేనున్నానుగా. సువార్తమ్మను ఇక్కడికి పంపించిందెందుకు? నీకు తోడుగా ఉండటానికి. ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే త్వరగా తగ్గిపోతుంది మందలించాడు రాజు. రేపు వస్తారా? పక్కకు తిరిగే ప్రశ్నించింది. ఎందుకు? ఆ మాటకు మంజరికి దుఃఖం వచ్చింది. ఇట్లా ఉంటే నేను బాధ్యత తీసుకోను. నేను చెప్పినట్టు వింటేనే కృష్ణ సంగతి కనుక్కొని చెప్పగలను. అయ్యయ్యో, మీకెంత శ్రమిస్తున్నాను. మంజరి, రేపటి నుంచి నేను రాను. వస్తే ఇట్లాగే మాట్లాడతావు. లేచి 2 అడుగులు వేశాడు రాజు. చివాలున లేచి కూర్చుంది మంజరి. డాక్టర్ రాజు, నేను ఇంకా కృష్ణను చూడలేనేమోననిపిస్తోంది. అంతకంతకు అతడు నాకు దూరమై అందకుండా పోతున్నాడు. ముఖం మీద చేతులు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మంజరి. మంజరి, నువ్వు ఇట్లా ఏడుస్తుంటే మందివ్వటం నా వల్ల కాదు. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ జబ్బు తగ్గిపోతుంది. ఈలోగా కృష్ణను తీసుకొచ్చే భారం నాది. నా మాట నమ్ము. నువ్వు ఇలా ఉద్రేకపడుతుంటే ఎంత చిన్న జబ్బైనా మందులకు లొంగదు. ఆమె సమాధానం కోసం ఎదురు చూసినట్లుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. మంజరి కొంతసేపటికి సర్దుకుంది. ఆమె ముఖంలో ఏడుస్తున్న ఛాయలు అంతగా కనబడలేదు. డాక్టర్ రాజు వెంటనే కుర్చీలో నుంచి లేచాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు? అడిగింది మంజరి చిరునవ్వు కనబరుస్తూ. వస్తాను, సాధ్యమైనంత తొందరలో వస్తాను. వచ్చేటప్పుడు నువ్వు చెప్పిన మాట మర్చిపోను. ఒక్కడనే రాను, సరేనా? సువార్తమ్మకు మెలకువలన్నీ చెప్పి రాజు కదిలాడు. అతడి నడక మందంగా సాగుతున్నది. కృష్ణ తిరిగొస్తాడా? వచ్చినా ఈ పెళ్లి సాధ్యమా? ఆలోచనలు అడవి తీగలా చుట్టుకుపోతున్నాయి. వారం తరువాత రాజు తిన్నగా పాండురంగం ఇంటికి బస్సులో చేరాడు. నాగమణి ఎదురుగా వచ్చింది. నేను డాక్టర్ రాజును. మీకు హరికృష్ణ బాగా తెలుసు కదూ? బాగా తెలియటం ఏమిటి? మా పిల్లల్లో అతడు ఒకడు అన్నట్టుగా ఉంటాడు. ఈ మధ్య రావటం తగ్గించేశాడు. పని ఎక్కువైందంటూ అబ్బాయికి ఉత్తరం రాశాడు అన్నది ఆమె డాక్టర్ని కూర్చోమంటూ. మంజరి, ఆమె కూడా తెలుసా? మంజరి ఎప్పుడు మీ ఇంటి సంగతులు చెప్తూ ఉంటుంది. ముఖానికి పట్టిన చెమట చేతి గుడ్డతో అద్దుకుంటున్నాడు. మంజరి మా ఇంటికి ఎప్పుడూ వచ్చే పిల్ల. ఇంటి అమ్మాయిలా మసులుకుంటుంది. ఇక్కడికి వస్తే ఏమిటని అడుగుతున్నారు? వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారా ఏమిటి? నాకు అనుమానం కలిగింది సుమా అన్నది. ప్రేమలో కాస్తా కూస్తా కాదు, బాగా కంఠంలోతు వరకు దిగారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని హరికృష్ణ 2-3 సార్లు నాతో చెప్పాడు. డిన్నర్ ఏర్పాట్లు, ఎక్కడిచ్చేది, ఎవరిని పిలిచేది నాతో చెప్పాడు. 1 నెల సెలవు హనీమూన్కని రిజర్వ్ చేసుకున్నాడు. ఇద్దరు తోడు దొంగలు. చూశారా? నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. సంతోషంతో భర్తను పిలిచి, చూశారా మన కృష్ణ మంజరిల కథ అంటూ పాండురంగానికి రాజు రాకను గురించి చెప్పింది. అసలు సంగతి వినండి. ఇప్పుడు కృష్ణ పెళ్లికి విముఖుడు. మంజరితో చెప్పకుండా కన్యాకుమారి వెళ్ళి వివేకానంద రాక్ మీద కూర్చున్నాడు. అంతా మర్చిపోమని మంజరితో చెప్పమని నాకు ఉత్తరం రాశాడు. మంజరి ఇప్పుడు టైఫాయిడ్తో మంచం మీద ఉంది. కృష్ణ కృష్ణ అని కలవరిస్తోంది అంటూ మెల్లగా సంగతంతా చెప్పాడు. నాగమణి ఉత్సాహమంతా నీళ్లు కారిపోయింది. చేసుకుంటానని ముఖం చాట్ చేసుకునేవాడు కాదే కృష్ణ. ఆశ్చర్యం, విచారం ఆమె ముఖంలో దోబూచులాడాయి. అతడికి తన పుట్టుకను గురించిన కాంప్లెక్స్ ఒకటి ఉంది. చాలా అసహ్యపడతాడు, కించపడతాడు. రెండవది,
అతనికి క్రానిక్ లుకేమియా అంటే క్యాన్సర్ అనుకోండి. ఈ మధ్యనే పరీక్ష చేస్తే తేలింది. అయితే ఇప్పట్లో ప్రాణభయం లేదు. అతనికి అనుమానమే కానీ నేను ఇంకా చెప్పలేదు. మెల్లిగా విని వినబడినట్లు చెప్తున్నాడు డాక్టర్ రాజు. తుళ్ళిపడ్డారు నాగమణి, పాండురంగం. క్యాన్సర్ అంటే ఇంకా ఆశ లేదన్న మాటేనా డాక్టర్? పాండురంగం రహస్యం చెప్పినట్లుగా అడిగాడు. అందులో రకాలున్నాయి. 6 నెలల్లో ప్రాణం పోయేవి కొన్ని 1, 2, 3 సంవత్సరాల వరకు లాగుతాయి. ఈ క్రానిక్ లుకేమియా ఉన్నదే, ఇది దీర్ఘకాలం లాగినా లాగవచ్చు. హరికృష్ణది దీర్ఘకాలం లాగేది. మెల్లగా తలవంచుకొని చెప్పాడు రాజు. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత బయటపడలేదు. మనం మంజరికే నచ్చజెప్పి అతడి మీద ఆశ వదులుకోమని చెప్పాలి అన్నది నాగమణి. మంజరికి మనం నచ్చజెప్పలేం. ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఆమెకు టైఫాయిడ్. 1 వారం గడిచింది. హరికృష్ణకు తన మీద ఎందుకో కోపం వచ్చింది. తన మాటగా వెళ్ళి అతడికి నచ్చజెప్పి తీసుకురమ్మంటోంది. నేనింత దూరం ఎందుకు వచ్చానంటే పరిస్థితులన్నీ మీకు ముందుగా చెప్పాలని. మనమందరం కలిసి వాళ్ల సంగతులు చర్చించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కావలసిన వాళ్ళెవ్వరూ లేరు. ఏది చెప్పినా మనమే చెప్పాలి అన్నాడు. అయితే కృష్ణను తీసుకొచ్చి అతడి చేతనే చెప్పించాలి. ఈ పెళ్ళి పొసకదని విచారంతో ముఖం దించుకుంటూ చెప్పింది నాగమణి. మంజరి ఆరోగ్యం ఇంతటి విచారకరమైన వార్తను భరించలేదు. ఆమె గుండె టక్కున ఆగిపోవచ్చు అన్నాడు డాక్టర్. ఇప్పుడు తొందరేం మనకు ఆ మాట చెప్పటానికి? ఆమెకు జ్వరం శాంతం తగ్గిన తర్వాత చెప్పొచ్చు నాగమణి అన్నది మళ్ళీ. జ్వరం కొన్ని కేసులలో 21 రోజుల తర్వాత తిరగబెడుతుంది. అట్లా తిరగబెట్టకుండా చూస్తాననుకోండి. అసలు సంగతి ఏమిటంటే మంజరి ఒక ఊపిరితిత్తి మీదనే బతుకుతున్నది. ఎంతకాలం నుండి ఇట్లా ఉన్నదో తెలియదు కనుక ఆమె పట్ల మనం జాగ్రత్తగా మసలుకోవాలి అన్నాడు రాజు. ఆమెకు తెలుసా ఈ సంగతి? నాగమణి, పాండురంగం ఒక్కసారి అదిరిపడ్డారు. తెలిసినట్టు లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కృష్ణకు తన సంగతి తెలియదు, మంజరికి తన సంగతి తెలియదు. ఇటువంటి పరిస్థితులలో మనమే ఏ పని కానీ బాగా ఆలోచించి చెయ్యాలి. వాళ్ళ భవిష్యత్తుకు మనం బాధ్యత వహిస్తున్నామన్నమాట డాక్టర్. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఏం సుఖపడతారు? నాగమణి లోపలికి వెళ్ళి కాఫీ బిస్కెట్లు తెచ్చింది. పాండురంగం డాక్టర్ చేతికి కాఫీ కప్పందించాడు. సుఖమంటే అందరి మాదిరిగా పిల్లలు పుట్టడానికి వీల్లేదు. కాన్పుల భారం మంజరి సహించలేదు సూటిగా చెప్పాడు డాక్టర్. అతడి సంగతి? పాండురంగం పెదవులు చప్పరిస్తూ అడిగాడు. కొంతకాలం పాటు ఉంటాడు కానీ ఆ కొంత ఎంతో చెప్పలేం. అది వాళ్ళిద్దరి పరిస్థితి. డాక్టర్ కాఫీ బిస్కెట్లు తీసుకుని సిగరెట్ వెలిగించాడు. పాండురంగం ఆలోచనలో పడ్డాడు. ఇటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఏం? వాళ్లకు ఉన్న సంగతి ఉన్నట్టు చెప్పేయటమే మేలన్న నిశ్చయానికి వచ్చాడు. నాగమణి కాఫీ కప్పులు లోపల పెట్టి వచ్చేంతలో పాండురంగం డాక్టర్తో చెప్పాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ పాపం మనం మూట కట్టుకోవద్దు అంటూ. పెళ్లి చేయకపోతే వాళ్ళిద్దరూ దిగులుతో మంచాన పడి త్వరలోనే ప్రాణాలు విడుస్తారు. దిగ్గున లేచాడు డాక్టర్. నాగమణి ఆ అంటూ నోరు తెరిచింది. అయితే మనం వాళ్లను పెళ్లికి సిద్ధం కమ్మననాలా? పాండురంగం ఒక విధమైన భయం, సంకోచం ముఖం మీద ప్రస్ఫుటమవుతూ ఉంటే అణుచుకుంటూ అన్నాడు. అనాలి, కానీ వాళ్ళిద్దరికీ ఆరోగ్యాల సంగతే చెప్పకూడదు. అంతా దైవం మీద భారం వేసి చెయ్యాలి గంభీరంగా అన్నాడు డాక్టర్. కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు పాండురంగం. నేను హరికృష్ణను తీసుకొచ్చి చూపిస్తానని మంజరికి మాట ఇచ్చిలా వచ్చాను. ముందు హరికృష్ణను చూడాలి. అతడికి నచ్చజెప్పి మంజరి దగ్గరికి తీసుకురావాలి. ఇది చాలా కష్టమైన పని. కృష్ణ చాలా పట్టుదల గల మనిషి. మంజరికి జన్మలో ముఖం చూపించలేనని నాకు రాశాడు. మీరు కూడా వస్తే ఒకరికిద్దరం ఉంటాం కనుక ఇద్దరం నచ్చజెప్తే అతడు పట్టు విడుస్తాడని నా నమ్మకం. ఇందుకు మీ సహకారం చాలా అవసరం. నాకు తోచిన మాట చెప్తున్నాను. ఈ పద్ధతి అయితే వాళ్ళిద్దరి పరిస్థితులకు అనుకూలమైంది. లేచాడు కుర్చీలో నుంచి డాక్టర్ నాకు ధైర్యం తక్కువ. ఇటువంటి పరిస్థితులను నేను ముఖాముఖి ఎదుర్కోలేను. నా సహకారం మీకెప్పుడూ ఉంటుంది. కానీ నేను స్వయంగా కృష్ణముఖం చూసి చెప్పలేను. నన్ను క్షమించండి. 2 చేతులు జోడించాడు పాండురంగం. అలా కాదు, మనిద్దరం వాళ్ళిద్దరి శ్రేయోభిలాషులం. మనిద్దరం కలిసే వాళ్ల విషయంలో ఏ పనైనా చెయ్యాలి. మీరు మాట్లాడలేకపోతే పోనీయండి, నా పక్కన నిలబడండి, అదే చాలు. నాకు కొండంత బలం. రండి వెళ్దాం. రేపు ఉదయం బయలుదేరదాం. మీరు మళ్ళీ మనసు మార్చుకోవద్దు. భుజం తట్టి చెప్పాడు బ్రతిమాలుతున్నట్లుగా డాక్టర్. నాగమణి డాక్టర్ని, పాండురంగాన్ని అయోమయంగా చూస్తోంది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఏమో, పెళ్లి చేయకపోతే ఏమో, ఈ 2 ప్రశ్నలు పెనుభూతాల్లా ఆ రాత్రంతా నాగమణి పాండురంగంలను భయపెడుతూనే ఉన్నాయి. తెల్లవారగానే భారంగా లేచారిద్దరూ.
రెండు చేతులు బలంగా భుజం మీద పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ. డాక్టర్ రాజు, ఆయన వెనక పాండురంగం నిలబడి ఉన్నారు. మీరెప్పుడొచ్చారు? విని వినబడినట్టుగా అని వాళ్ల వైపు తిరిగాడు కృష్ణ. వాళ్లను చూసి గతుక్కుమన్నట్లు అతడి ముఖమే చెబుతోంది. వివేకానందుడి ధ్యానమందిరంలో కూర్చుని నువ్వెంత ధ్యానముద్రలో ఉన్నావో పాపం, ఎందుకు ధ్యానభగ్నం కావించటమని నీ వెనక నిలబడి చూస్తున్నాం. మేమొచ్చి అరగంటకు పైగా అయింది. కృష్ణ ముఖంలోకి చూశాడు డాక్టర్ రాజు. సరిగ్గా భోజనం చేసి ఎన్ని రోజులైందో ముఖం పీక్కుపోయింది, కళ్ళు గుంటలు పడ్డాయి. మనిషి నిద్రలో నుంచి లేచొచ్చిన వాడిలా ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలు కావచ్చింది. అందరికీ కడుపులో చురుచురమంటోంది. కృష్ణ, ఇక్కడెక్కడైనా మంచి భోజనం పెట్టించవు? మేం పొద్దుటి నుండి కాఫీ అయినా తాగలేదోయ్, వెర్రి తలనొప్పి వచ్చేసింది అన్నాడు రాజు కణతలు పట్టుకుని. రండి, మనం లాంచీలో అవతలి గట్టుకు చేరి క్యాంటీన్లో భోజనం చేద్దాం అంటూ ముందుకు దారి తీశాడు. వాళ్ళు మెట్లని దిగేసరికి అవతల నుంచి లాంచీ అప్పుడే వచ్చింది. ముగ్గురు ఎక్కి ఆవలిగట్టుకు చేరుకున్నారు. భోజనాల దగ్గర ఎవ్వరూ మాట్లాడలేదు. రాజు బిల్ చెల్లించాడు. అందరూ స్నానాల రేవు దగ్గర రైలింగ్స్ ముందు కూర్చున్నారు. ముక్కడలి వెర్రిగా ఘోషిస్తోంది. అలలు ఎగిసి పడుతున్నాయి. ముగ్గురు ఎవరి ఆలోచనలలో వాళ్ళున్నారు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తున్నాడు కృష్ణ. తనంతట తను బయటపడి అడగదలుచుకోలేదు. అయినా అవన్నీ తనకెందుకు? తను అన్నింటినీ వదులుకొని మనశ్శాంతి కోసం వచ్చినవాడు. కృష్ణ, ఇక్కడ మంచి భోజనమే దొరుకుతుందోయ్ అన్నాడు రాజు ఉపోద్ఘాతంగా. ఆ మాటకు కృష్ణకు నవ్వొచ్చింది. కానీ పెదవుల మధ్యనే బిగించేసి అవునన్నట్టుగా తల ఊపాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అనుకుంటున్నావు కదూ? డాక్టర్ ఆల్బర్ట్ నాకు ఉత్తరం రాశాడు. తన ఆస్తి అంతా తన ఇద్దరి కొడుకులతో పాటు నీకు కూడా పనిచేశాడట. రొక్కం 50,000 చెక్కు రూపంలో పంపించాడు నీకిమ్మని. తను వచ్చినప్పుడు నిన్ను చూడాలని ఎంతో అనుకున్నాడట. తాత కోసం, అమ్మ కోసం, డాక్టర్ కోసం అందరినీ అడిగాడట. నిన్ను దూరం నుంచే చూశాడట. అతనికి ఎవరో చెప్పారట నీకు విదేశీయులంటే కోపమని. అందుకని నిన్ను కలుసుకోవటానికి సాహసించలేదట. రాజు మాట పూర్తి చేయకముందే ఇంత దూరం పాండురంగం గారిని కూడా వెంట తీసుకుని వచ్చారు అని మనసులో అనుకొని శ్రమపడ్డారు అనవసరంగా. మీరు ఇదివరకే మాటల సందర్భంలో 50,000 చెక్కు సంగతి చెప్పారు అన్నాడు కృష్ణ. ఆ సంగతి పాతదే కదా అన్న ధోరణిలో. నేను అందుకు రాలేదు కృష్ణ. అసలు సంగతి ఏమిటంటే నువ్వు పరీక్షకు రక్తమిచ్చి వచ్చావు కదా. నువ్వు వెళ్ళగానే టెస్ట్ చేశాను. మామూలుగా ఉంది. కాకపోతే కొంచెం పల్చగా ఉందనుకో. దానికి ఇంజెక్షన్లు అయినా తీసుకోవచ్చు, లేకపోతే టానిక్లైనా తీసుకోవచ్చు. కొంచెం పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఉండు. నీతో ఈ మాట చెబితే నీ మనసుకు శాంతిగా ఉంటుందని చెప్పటానికి వస్తుంటే పాండురంగం గారు తనెప్పుడు వివేకానందరావు చూడలేదంటూ నా వెంట వస్తానన్నారు. చాలా మామూలుగా ఏమాత్రం ఉద్రేకం లేకుండా చెప్పుకుంటూ పోతున్నాడు రాజు. నిర్లిప్తమైన నవ్వొకటి నవ్వేశాడు కృష్ణ. ఇదైనా ఒక కార్డు రాసి పడేయచ్చుగా అన్నాడు కృష్ణ. ఇక మీరందుకోండి అన్నట్టు పాండురంగం ముఖంలోకి చూశాడు. నువ్వు ఈ మధ్య మా ఇంటికి రావటం లేదు. మీ అక్క చాలాసార్లు అనుకుంది. మంజర్ని అడిగితే నీ సంగతంతా తెలుస్తుందని మొన్న మంజర్ ఇంటికి వెళ్ళాను. సగంలో ఆపి రాజు వంక చూశాడు పాండురంగం. ఎటో చూస్తూ అన్యాసక్తంగా వింటున్న కృష్ణ పాండురంగం ఆపేటప్పటికీ అనుకోకుండా ఆయన వంక చూశాడు. ఇంకా చెప్పండి అన్నట్లు. పర్వాలేదు, మనిషిలో కాస్త చలనం వచ్చింది అనుకున్నాడు పాండురంగం. ముఖ్యంగా నేనేమనుకున్నానంటే కాదు నేను ఎందుకు ఇంత దూరం వచ్చానంటే మంజరింటికి వెళ్ళానని చెప్పానా? నేను వెళ్ళేసరికి మంజరి జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుకునుంది. అప్పుడప్పుడు కృష్ణ కృష్ణ అని కలవరిస్తోంది. మంజరి సంగతి నీకు చెప్పాలనే వచ్చాను అన్నాడు పాండురంగం. చలించినట్టు కనబడ్డాడు కృష్ణ. ఆదుర్ద ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడింది. కానీ అదంతా అణుచుకోవటానికి విఫల యత్నం చేస్తున్నాడు. నేనే వైద్యం చేస్తున్నాను కృష్ణ. మంజరికి టైఫాయిడ్ కేసు. జ్వరం తగ్గింది, కానీ దాని కోర్సు 21 రోజులు రెస్ట్ తీసుకుంటూ వాడాలి. నీకు తెలియందేముంది, మందులు జాగ్రత్తగా వాడుతున్నాను. మన హాస్పిటల్లో ఉండే టెక్నీషియన్ జాకబ్ చెల్లెలు సువార్తను మంజర్ని కనిపెట్టుకునుండమని నియమించాను. రాజు ఎగిసెగిసి పడుతున్న అలల వైపు చూస్తూ చెప్పాడు. కృష్ణ ఏమీ మాట్లాడలేదు, కానీ అతడి మనసంతా కల్లోలంగా ఉంది. మంజరికి టైఫాయిడ్ అనగానే బాధతో గుండె కదిలినట్లు అనిపించింది. మంజరి ఎవరో కాదు, నీ గుండె అన్నట్టు అతడి హృదయం కంపించింది. అయినా బంధనాలు అన్నింటినీ తెంచుకుని ఇక్కడికి వచ్చేశాను అనుకుంటూ నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించబోతున్నాడు. 10 నిమిషాలు కృష్ణ మాట్లాడతాడని ఎదురు చూశాడు రాజు. ఇక ఉండబట్టలేక, కృష్ణ నువ్వొచ్చి ఒక్కసారైనా ఆమె కంటబడకపోతే ఆమెకు మనోవ్యాధి అధికమవుతుంది. జబ్బు నయం కావటంలో ఆలస్యం అవుతుంది అన్నాడు రాజు. నేను మళ్ళీ ఆ ఊరికి రాదల్చలేదు. నన్ను ప్రలోభ పెట్టకండి డాక్టర్.
నేను వచ్చేనాడు మళ్ళీ ఆ పరిసరాలు తొక్కరని ఒట్టు పెట్టుకొని వచ్చాను. అంతే, ఇక నా మనసు మారదు. ఎక్కడ లేని కాఠిన్యాన్ని తెచ్చుకొని కరుకుగా అన్నాడు కృష్ణ. ఏం చేసినాయి ఆ పరిసరాలు? అక్కడ ఉన్న మేమంతా నీకు శత్రువులమా? పాండురంగం గారింట్లో వాళ్ళ అబ్బాయిలా మసులుకున్నావట. నాకైతే నువ్వు చిన్న తమ్ముడివి. మేమేమైనా మాకు తెలియకుండా నీకు హాని తలపెట్టామా? చెప్పు, మేము దిద్దుకుంటాం. కృష్ణ భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు రాజు. రాజు మాటలకి కృష్ణ కళ్ళ నుండి కన్నీరు జలజల రాలింది. తను బుద్ధి తెలిసిన తర్వాత ఎవరి ఆప్యాయతకు నోచుకోలేదు. అటువంటి వాడికి ప్రేమ ఆప్యాయత ఇట్లా ఉంటాయని తెలిపిన వారు మంజరి, రాజు, పాండురంగం కుటుంబం. నాగమణి అక్క తల్లిలా పలకరిస్తుంది. అదంతా కళ్ళ ముందర మెదలగానే అతడికి పట్టరాని దుఃఖం వచ్చేసింది. కానీ అతడు మంజరిని చూడలేడు. చూస్తే తన నిశ్చయం సడలిపోతుంది. పాపం, తల్లిదండ్రులు లేని అనాథ మంజరి. ఆమె ప్రాణం నిలబెట్టు కృష్ణ. చెమర్చిన కళ్ళను రుమాలుతో అద్దుకుంటున్నాడు పాండురంగం. కన్యాకుమారి సవాలు చేస్తున్న ముఖం కళ్లకు కట్టినట్లయింది. భగ్న హృదయులైన భారత కన్యల హృదయం ఆ కన్యలో మూర్తీభవించినట్లున్న ఉందని మొదటి చూపులోనే కృష్ణ మనసుకు తట్టింది. అయినా తనేం చేయగలడు అన్నట్లు చేతులు అటు ఇటు తిప్పాడు. కృష్ణ, నువ్వు కనుక ఇక్కడి నుంచి కదలకపోతే మేము ఇక్కడే ఉంటాం. మా కుటుంబాలు ఏమన్నా కానీ పిల్లా పాపలతో మాడిపోయినా సరే ఇక్కడి నుంచి ఒక్కడుగైనా కదలం. గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు పాండురంగం. కృష్ణ మనసు కదిలిపోయింది. నేను ఎటువంటి ఉద్రేకము లేని పాషాండుడినైపోయాను. వచ్చి ఏం చెయ్యగలను? నా మనసు రాయి, నల్ల రాయి అయిపోయింది. సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము నన్ను కదిలించలేవు. ప్రవచనంలా చెప్పాడు కృష్ణ. రాజుకు నవ్వు రాబోయింది. కానీ అదిమి పెట్టాడు. ఇది సమయం కాదనుకుని. పాండురంగం తెల్లబోయి చూస్తున్నాడు కృష్ణను. విరక్తులైన యతులు కూడా తన చూపు వల్ల పోయే ప్రాణం ఏదైనా నిలుస్తుందంటే రావటానికి సందేహించకూడదు. మానవత్వం లేనివాడు ఎంత నిర్లిప్తుడైనా యోగి అవుతాడా? తప్పించుకుని తిరిగేవాడవుతాడు గాని వట్టి స్వార్థపరుడవుతాడు. రాజుకంఠం మారుమోగింది. కృష్ణ తలవంచుకున్నాడు. నాకు నీ సంగతి మొదటి నుంచి తెలుసు. సాంఘికంగా నీకేదో లోపమని లోపల కుళ్ళుతూ ఉంటావు. నీ తల్లి ఆల్బర్టును తప్ప మరెవ్వరినీ మనసులో తలవలేదు. ఆమె అతడి ఫోటోను దగ్గర పెట్టుకుని ఆఖరి రోజు వరకు కాలం గడిపిందని నాకు బాగా తెలుసు. తాత దగ్గరుంటే మళ్ళీ పెళ్లికి యత్నం చేస్తాడని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆల్బర్ట్ అయినా ఆమెను మోసగించలేదు. ఇప్పుడు చెప్పు, నీకెందుకు అతడి మీద అంత ద్వేషం? అతడి బాధ్యతను అతడు తెలుసుకునే నీకు 50,000 చెక్కు నాకు పంపించాడు నీకిమ్మని. నీ ఫోటో ఒకటి ఆ డాక్టరమ్మ ఇంట్లోంచి సేకరించాడని నాకు తెలిసింది. అతడి ఆల్బంలో నీ తల్లి ఫోటో ఇంకా ఉందని నాకు రాసిన ఉత్తరంలో ఉంది. నిన్ను ప్రోత్సహించి మన దేశం ఒకసారి పంపమని కూడా నాకు రాసిన ఉత్తరం చివరలో రాశాడు. ఇక్కడైనా అక్కడైనా ఒక మంచి పిల్లను పెళ్లి చేసుకోమని చెప్పమన్నాడు నీకు. కథ చెప్పినట్లు చెప్పాడు రాజు. భరించలేనన్నట్టుగా కృష్ణ తల తిప్పాడు. ఆ మంజరి ఎంత అమాయకురాలు కాకపోతే నీ వంటి పాషాండుడిని నమ్మి అంతగా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఒకటే కలవరింతలు. ఆమెకు ఆ పాపం ఎవరూ లేరు. నిన్నే నమ్ముకుని హిమాలయాలంత ఎత్తుగా ఆశలను పెంచుకుంది. ఆమె ఆశలన్నీ కూకటి వేళ్లతో పెళ్లగించేశావు. ఆ పిల్ల ఇంకా బ్రతకదు. నిష్ఠూరంగాని ముఖం పక్కకు తిప్పుకున్నాడు రాజు. నా మనసులో దురుద్దేశం ఏమాత్రం లేదు. రాజు భుజం మీద తలవాల్చి బావురుమన్నాడు కృష్ణ. లేకపోతే మాతో ఇంటికి రా, పెదవులు బిగబట్టి అన్నాడు రాజు. చేతులు దులుపుకొని దిగ్గున లేచి నిలబడ్డాడు కృష్ణ. రాజు, పాండురంగం ఒకరి ముఖంలోకొకరు చూసుకుని తృప్తిగా కళ్ళతోనే నవ్వుకున్నారు. 12 ఏళ్లు పరదేశం పోయిన వారికి ఊరి ముందరికొచ్చిన తర్వాత తన వాళ్లను చూడాలన్న ఆత్రం ఎక్కువైందన్న సామెతగా కృష్ణ మనసు మంజరి కోసం వాయువేగ మనోవేగాలతో పరుగులు తీస్తోంది. ఆ రాత్రి ఆఖరి బస్సులో ఇళ్లకు చేరుకున్నారు వాళ్ళిద్దరూ కృష్ణతో. కృష్ణ ఆదుర్దానంతా ఓ కంట కనిపెడుతున్న రాజు తనలో తనే నవ్వుకున్నాడు. ప్రేమకు బలం ఎక్కువే సుమా అనుకున్నాడు. 21 రోజు దాటిన తర్వాత మంజరిని రాజు పరీక్ష చేసి పత్యం పెట్టించాడు. విటమిన్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. నెల తిరిగేసరికల్లా మంజరి మిసమిసలాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ కబులు చెప్పటం మొదలుపెట్టింది. కృష్ణ గాలి నింపిన బెలూన్లా నిగనిగలాడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా వాళ్ల సంభ్రమము ఇంకా ఇద్దరిలో తగ్గలేదు. మళ్ళీ వెళ్ళిపోడు కదా అన్నట్లుగా కొంగుకు ముడివేసుకున్నట్టు చెయ్యి విడవకుండా వెంట తిరుగుతోంది మంజరి కృష్ణుల పెళ్లి అనుకోనంత వైభవంగా జరిగింది. కన్యకు తండ్రి పాండురంగం, వరుడికి తండ్రిగా రాజు వాళ్ళ వెంట తిరిగారు. వేళకు నిద్రాహారాలు తలపెట్టకుండా ఏర్పాట్లు చేశారు. కానీ వాళ్ళిద్దరి మనసుల్లో కొండంత దిగులు. చేతులారా చేసిన ఈ పెళ్లి 10 కాలాల పాటు నిలబడాలి.
ఆయుర్దాయం ఇచ్చిన దైవం మర్చిపోయి వాళ్ల ముఖాలు చూసి ఆనందించాలి. ఈ మాటలు అనుకుంటూ అంతా దేవుడి మీద భారం వేసి పెళ్లి జరిపించారిద్దరూ. నాగమణికి మంజరిని అలంకరించటంతోనే సరిపోయింది. అలంకరించిన తర్వాత మంజరిని తదేక దృష్టితో చూసి వెంటనే దృష్టి తగులుతుందమ్మా మంజరికి అనుకుంటూ ముఖం తిప్పుకుంది. అక్క, మీరు పాండురంగం గారు డాక్టర్ గారు చేసిన మేలుకు నేనెంత చేసినా రుణం తీరదు. కంట తడి పెట్టి కౌగిలించుకుంది మంజరి. సరేలే, మళ్ళీ మొదటికి రాకు. ఇందులో ఏముంది? ఎవరికి చేతనైనా పని వాళ్ళు చేశారు. చూడు మంజరి, నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ సంతోషాన్ని పాడు చేశాను అనుకోవద్దు. నువ్వు ఈ మాత్రలు మాత్రం మర్చిపోకుండా ఈ కాగితంలో రాసినట్టుగా వాడుకో. ఏ మారకు మీరిద్దరూ సుఖంగా ఊళ్ళు తిరిగి రండి అని ఒక ప్యాకెట్ చేతిలో పెట్టింది. కృష్ణ మంజరీలు సామాను సర్దుకొని హనీమూన్కు బయలుదేరుతుంటే రాజు వాళ్ళిద్దరూ ఒక ఏడాది సుఖంగా ఉన్నా చాలు అనుకున్నాడు. పాండురంగం మనసు బిక్కుబిక్కుమంటోంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తృప్తి మిగిలింది అనుకున్నా చాలు అనుకున్నాడు. మంజరి కృష్ణలు చారిత్రాత్మక ప్రదేశాలు తిరిగారు. పుణ్యక్షేత్రాలు దర్శించారు. రమణీయమైన ప్రాంతాలు కన్నుల పండుగగా చుట్టారు. కొత్త ప్రదేశాలు, కొత్త వాతావరణం, కొత్త కొత్త అనుభూతులు, నవోన్మేషమైన ఆశలు, ఆశయాలు వాళ్ళిద్దరికీ కొత్త జీవితాలనిచ్చాయి. కొండంత బలాన్నిస్తున్నాయి. ఒకనాడు కృష్ణ, మంజరి, నాకీ కాశ్మీర దేశం వదిలిపెట్టాలని లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనస్సు, నా స్వభావం అంతా మారిపోయాయి. మన జీవితాలు ఇక్కడే గడుపుదాం అన్నాడు కాఫీ చేతికిస్తున్న మంజరితో. అయ్యో, మన ఉద్యోగాలు అంటూ నోరు తెరిచింది మంజరి. పిచ్చి మంజరి, మనకు ఆ ఉద్యోగాలు శాశ్వతం అనుకున్నావా? అటువంటివి ఇక్కడ దొరకవా? దొరక్కపోతే ఇద్దరం 10 మంది పిల్లలకి చదువు చెప్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీ చేతిలో మరో కళ ఉందిగా, సూదీదారం. ఆమె వీపు మీద తట్టుతూ పగలబడి నవ్వాడు. అవుననుకోండి, అయినా మన వాళ్లకు ఎప్పటికీ దూరమైపోతామనుకుంటే బాధగా ఉంది, నసిగింది మంజరి. అప్పుడప్పుడు వెళ్ళి చూద్దాం ఆమెను అనునయించాడు కృష్ణ. కృష్ణ మంజరీలు వారానికి ఒక ఉత్తరం డాక్టర్కి, పాండురంగానికి మర్చిపోకుండా క్షేమంగా ఉన్నామని రాస్తూ ఉంటారు. హమ్మయ్య, మనం పొరపాటు చేయలేదు, మంచి పని చేశాం అనుకుంటారు రాజు పాండురంగం కలుసుకున్నప్పుడల్లా. అక్క, ఇంకా ఎన్నాళ్ళు మాత్రలు వాడను అంటూ మంజరి రాసిన ఉత్తరానికి నేను వద్దనే వరకు వాడుతూ ఉండు అని నాగమణి జవాబు రాస్తూ ఉంటుంది రాజుతో చెప్పి. 1, 2, 3, 4, 5 సంవత్సరాలు మంజరి కృష్ణుల దగ్గర నుంచి క్షేమ వార్తలు రాజుకు పాండురంగానికి తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. మంజరి కృష్ణలిద్దరూ జంటగా, నవదంపతులలా, చిన్నగా, చిలిపిగా, మూడో వ్యక్తికి తావివ్వకుండా వాళ్ళిద్దరే ఉంటున్నట్టుగా ఉత్తరాలు వస్తూ ఉన్నాయి. నాగమణి మాత్రలు ఎప్పుడు ఆపమని రాస్తుందా అని మంజరి ఎదురు చూస్తూనే ఉంది. శిశిర వసంతాలు పోతూ ఉన్నాయి, తిరిగి వస్తూ ఉన్నాయి. సమాప్తం. ఓ గూటి పక్షులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.